హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పీతామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన రాధా జోషుల్ గారు ఏలూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ సాధకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన జ్ఞానం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే మరి ఈ జూమ్ ని ఎంతో అద్భుతంగా నడిపిస్తున్న సరిత, చక్కగా ఎంతో అద్భుతంగా చిన్నపిల్ల అయినా ఎంతో చక్కగా నడిపిస్తూ ఎంతో మందికి ఆవిడ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అలాంటి సరిత మేడంకి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం, ధన్యవాదాలు చెప్పుకుందాం. అలాగే మరి ఎంతో మంది ఈ జూమ్ ద్వారా చక్కగా తర్వాతైనా యూట్యూబ్ ద్వారా చూస్తారు, తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నవారు, వారందరికీ కూడా నా నమస్కారాలు. మరి నా పేరు రాధా జోస్తిల. గత 20 సంవత్సరాల క్రితం నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది. అంటే 2003లో ధ్యానం గురించి తెలిసింది. 2004లో పత్రిజీని కలవటం, పత్రిజీ ద్వారా ధ్యానం యొక్క అసలైన స్థితి తెలుసుకోవటం, వెంటనే ఆయన చూడగానే నాకు అందులో ఉన్న అద్భుతాన్ని నేను తెలుసుకోగలిగాను. వెంటనే సార్‌తో పిరమిడ్ కట్టండి మేడం అన్నారు. కట్టేసాం వెంటనే ఒక నెలలోపే. అలాగే అప్పుడు 2004లో ఒక పిరమిడ్ కట్టాము. ఈ రూఫ్ టాప్ పిరమిడు. ఇప్పుడు మళ్ళీ 2018లో అది మాకు సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ 2018లో మరో పిరమిడ్, గ్రౌండ్ పిరమిడ్ కట్టడం జరిగింది. ద్వారకా తిరుమలలో స్పిరిచువల్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ మంత్ 3 డేస్. అది సర్టిఫికేట్ కోర్సు. దానికి కూడా నేను చైర్మన్‌గా ఉన్నాను. అలా అద్భుతంగా ఎన్నో సేవలు అందించడానికి నాకు అవకాశం ఇచ్చారు మాస్టర్స్. ఎన్నో చోట్లకి 2004 నుంచి 2020, 24 వరకు అద్భుతంగా క్లాసెస్ చేయడానికి చాలా అవకాశాలిచ్చారు. మరి నేను బిఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేసేదాన్ని. తర్వాత సార్ నన్ను వాలంటరీ పెట్టేయండి మేడం అన్నారు 2019లో. అప్పుడు నేను వాలంటరీకి అప్లై చేసేసి వాలంటరీ చేసుకోవడం జరిగింది. ఉద్యోగం నుంచి విరమణ చేసుకొని, అప్పుడు ధ్యాన కార్యక్రమాలు జూమ్ ద్వారా, అప్పటి నుంచి కరోనా వచ్చింది. కరోనా రావడం ద్వారా ఇంట్లో నుంచే జూమ్ క్లాసులు సారే చెప్పారు. జూమ్ క్లాసులు ఓపెన్ చేయమని. అప్పటి నుంచి జూమ్ క్లాసులు కండక్ట్ చేస్తూ జూమ్ ద్వారా చెప్తూ, అలాగే మరి నేను కూడా జూమ్ కండక్ట్ చేస్తూ అప్పటి నుంచి ఎన్నో ఊళ్ళకి వీలైన చోటకల్లా వెళ్ళడం ఇదంతా జరుగుతోంది. ఇదంతా మన జీవితం అంతా ఒక అద్భుతం. ఎందుకంటే మనందరం ఈ భూమండలం మీదకొచ్చిందే దీనికోసం. అందరం ఈ విశ్వ కళ్యాణంలో భాగస్థులం అవ్వడానికి వచ్చిన వాళ్ళం మనందరం. అంతేగాని ఏదో పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ముసలివాళ్ళమైపోయాం, చచ్చిపోయాం. ఇలా జంతువులు కూడా జరుగుతున్నాయి. వాటిలకి పిల్లలు పుడుతున్నాయి, అవి తింటున్నాయి, పడుకుంటున్నాయి, అన్నీ చేస్తున్నాయి. మరి వాటిలాగే మనము ఉంటే మన గొప్పతనం ఏముంది? అందుకని మనం మన బుద్ధిజీవులం. మానవుడనేవాడు బుద్ధిజీవి. అందుకని మానవుడు ఎందుకొచ్చాడు ఈ భూమి మీదకంటే ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడటానికి. అందరికీ ఎవరైతే దేవుళ్ళనే సంగతిని మర్చిపోయారో ఆ మానవులందరికీ వారు దైవాలు అని తెలియజేయడానికే మనొచ్చిన వాళ్ళం. పత్రిజీ మనల్ని అందరినీ ఒక సైన్యంగా తెచ్చుకున్నారు. అందుకని ఆయన బాటలో మనందరం నడుద్దాం. ఆయన లక్ష్యాలే మన లక్ష్యాలు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఇదే మన లక్ష్యం. ఇందులో భాగంగా మనం ఈరోజు చక్కగా సాధకుడికి ఉండవలసిన లక్షణాలు అంటే ఒక జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో భగవద్గీతలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యుగంలో మనకి 8వ శ్లోకం నుంచి మనకి ఈ జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. అవి మనం ఈరోజు ఎన్నైతే అన్ని ఇవాళ చెప్పుకుందాం, మిగిలినవి రేపు చెప్పుకుందాం. ఓకేనా? అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం ధైర్యమాత్మ వినిగ్రహ. ఇది 8వ శ్లోకం అన్నమాట. దీనికి ఏంటంటే ఇందులో మనకి కొన్ని లక్షణాలు ఇచ్చారు. ఏమిటి అవంటే ఉండకూడదు. అంటే నాకు అందరూ నన్ను గౌరవించాలి ఇలాంటివన్నమాట. అలాగే దంభరాహిత్యం. నేనే గొప్ప, నాకే పేరు రావాలనుకోవడం. అలాగే అహింసా భావంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, నిజాయితీతో ఉండాలి. అలాగే గురువుల్ని
ఉపాసించాలి. ఉపాసించాలంటే వారి మార్గాల్ని మనం ఎంచుకుని, వారి మార్గం అసలైన మార్గం ఏంటి? ఏ గురువు నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది తెలుసుకోవాలి. అలాగే శుచిత్వం, లోపల శుచి, బయట శుచి, అంతర్శుచి, బాహ్య శుచి ఇవన్నీ ఉండాలి. అలాగే స్థైర్యం, ఆత్మస్థైర్యం అంటాం కదా! అలాగా స్థైర్యం ఉంటుంది. ఆత్మ నిగ్రహం ఇవన్నీ కూడా జ్ఞాని యొక్క లక్షణాల్లో కొన్ననమాట. ఈ ఈ లక్షణాల్ని మనం ఈరోజు ఈ 8 లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ శ్లోకం ద్వారా ఈ 8 లక్షణాలు ఇవ్వబడ్డాయన్నమాట. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, ధైర్యమాత్మ వినిగ్రహ. ఈ శ్లోకంలో ఈ 8 లక్షణాల గురించి ఇవ్వబడ్డాయి. ఈరోజు మనం ఇది చెప్పుకుందాం. దీన్ని మనం పూర్తిగా విస్తారంగా తెలియజేసుకుందాం. మనకి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అని మనం అనుకుంటున్నాం గీత. కానీ మనందరికీ ఆ విధంగా భగవానుడు మనకి తెలియచేయబడిందనమాట. ఇప్పుడు ఇంతకు ముందు 2 శ్లోకాల్లో వీటికి ముందు 2 శ్లోకాల్లో భగవానుడు ఏం చెప్పాడంటే, క్షేత్రం గురించి చెప్పాడు. అంటే క్షేత్రము అంటే శరీరము. ఆ క్షేత్రంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడి గురించి చెప్పాలిక్కడ. కానీ క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అన్నమాట. ఆత్మ గురించి చెప్పే ముందు, ఆ ఆత్మ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి జ్ఞానం అనేది ఉండాలి. అందుకని ముందు ఆ జ్ఞాని యొక్క లక్షణాలు తెలుసుకోండి నాయనలారా అని, ముందు జ్ఞాని యొక్క లక్షణాలు తెలియజేస్తున్నారనమాట. అది మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. అయితే క్షేత్రం అనేది అనాత్మ పదార్థం. అంటే ఇది ఆత్మ కాదు. ఈ శరీరం. క్షేత్రం అనేది శరీరం. శరీరము అంటే ఇది ఆత్మ పదార్థం కాదు. ఇది అనిత్యమైనది. అంటే శాశ్వతమైనది కాదు. ఇది చైతన్యం కూడా కాదు. ఈ భౌతిక శరీరం అనేది చైతన్యం కూడా కాదు. ఇటు జడ పదార్థం ఏదైతే ఉందో, ఈ జడ పదార్థాన్ని, ఈ అనాత్మ పదార్థాన్ని, ఈ దృశ్య పదార్థాన్ని అంటే కనిపించే పదార్థాన్ని గురించి తెలుసుకోవడానికి అధికారి, అనధికారి తేడా అక్కర్లా. ఎందుకంటే కంటికి కనిపిస్తూనే ఉందిది. దీనికోసం అధికారం కావాలా, అనధికారం కావాలా అనేది ఏం లేదు. అందుకే మనం మామూలు భౌతిక చదువులు గాని, ఏదైనా సరే మనం మామూలుగా చదివేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఈ పైనటువంటి ఉన్నదాన్ని కాకుండా లోపలున్నటువంటి క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవాలంటే, అది సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఆ విషయమే సూక్ష్మాతి సూక్ష్మమైంది. ఇంద్రియానికి కనిపించనిదది. లోపల ఉన్న ఆత్మ పదార్థం ఇంద్రియాలకు కనిపించదు. ఈ కళ్ళు, నోరు, ముక్కు, చెవు వీటితో మనం వాటిని ఫీల్ అవ్వలేం. వాటిని చూడలేం వాటిని మనం. అది రుచి చూడలేము, వాసన చూడలేము, కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము. దాని గురించి మనకేం తెలీదు. అగోచరం అన్నమాట. కనిపించదది. ఆత్మ విషయం ఇది. అందుకని దీనికి అధికారం ఉండాలి, అర్హత ఉండాలి, గురువు పట్ల విశ్వాసం ఉండాలి. అలాంటి వారికి మాత్రమే చెప్పాలి. అందుకని అలాంటి స్థితి కోసం ముందు మనకి ఇవి తెలియచేస్తుందనమాట జ్ఞాని యొక్క లక్షణాల్ని. అమృతాన్ని తాగాలంటే దేవతలకే అర్హత ఉంటుంది. అంతే కదా! అలాగే రాక్షసులకు ఆ అర్హత లేదు అమృతం తాగడానికి. అందుకే రాక్షసులకి ఇవ్వలేదు. సింహం పాలని పట్టుకోవాలంటే ఎలాంటి పాత్ర ఉండాలంటే బంగారు పాత్రలో పట్టాలటండి. సింహం పాలు బంగారు పాత్రలో అయితేనే మంచిగా ఉంటాయట. లేకపోతే ఆ పాత్రలు చిల్లులు పడిపోతాయట. వేరే మట్టి పాత్రలో గాని, ఏదైనా వేరే స్టీలు పాత్రలో గాని పోస్తే చిల్లులు పడిపోతాయట. బంగారు పాత్రలో పొయ్యాలట సింహం పాలు. అయితే నాగస్వరాన్ని ఆలకించడానికి నాగుపాములుండాలి గానీ, ఏవో మట్టి పాములంటారు చూడండి మామూలుగా బురద పాములు అవి వస్తే అవేమి వాటిలికేమి పట్టదది. ఆ నాగస్వరం. ఊదినా ఉపయోగం లేదు. అందుకని అలా దేనికి అర్హత ఉందో దానికి అది అందించబడుతుంది. అలాగే సకల దుఃఖాలను పోగొట్టి ఈ ఆత్మానందాన్ని మనకి ప్రసాదించే ఈ ఆత్మ విద్యను మనకి బ్రహ్మ విద్యను మనం గ్రహించాలి అంటే అధికారిగా అవ్వాలి. అర్హత కలిగి ఉండాలి. లౌకిక విద్యలు నేర్చుకోవడానికి కూడా మనకి అర్హత పరీక్షలు పెడతారిప్పుడు. ఇంజినీరింగ్ కావాలంటే ఎంసెట్ రాయాలి. డాక్టర్ అవ్వాలంటే ఎంసెట్ రాయాలి. ఎంబీబీఎస్ చదవాలంటే. అలాగ వాటిలకి అర్హత పరీక్షలు పెడుతున్నప్పుడు, మరి ఈ బ్రహ్మ విద్యకు కూడా అర్హత పరీక్ష కావాల్సిందే కదా! అయితే ఇలాంటి బ్రహ్మ విద్యకి అర్హత నిర్ణయించడం ఎలాగా అంటే, కాషాయ వస్త్రాలేసుకోవాలా? గుండు గీయించుకోవాలా? గడ్డాలు, మీసాలు పెంచుతూ ఉండాలా? లేతే రుద్రాక్షమాలు ధరించాలా? ఇవేం కాదు. ఇలాంటివేమి బాహ్యంగా ఏమి చూపించక్కర్లా. అంతఃకరణాన్ని బట్టి, అంటే మన లోపల ఉన్నటువంటి అంతఃస్థితిని బట్టి అర్హత నిర్ణయించబడుతుంది. మన లోపల ఉన్న గుణాలు, ఎలాంటి గుణాలున్నాయి, ఎలాంటి స్థితులున్నాయి వీటిలిని బట్టనమాట. అయితే మన అంతఃకరణ ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో జన్మల నుంచి బయట ప్రపంచంలో తిరిగి, తిరిగి చెడిపోయింది. కల్మషపడిపోయింది. ఇప్పుడు దాన్ని సంస్కరించుకుని మనము కల్మషాలను వదిలించుకుని
అప్పుడు మనం అంతర్ముఖం చేసి ఏకాగ్రం చేయాలి. అలా ఏకాగ్రం చేసినప్పుడు మాత్రమే మనం బ్రహ్మ విద్యను గ్రహించేటువంటి అర్హత మనకొస్తుంది. మనం ధ్యానం ఎందుకు నేర్చుకున్నాము? పత్రి సార్ మనకు ధ్యానం ఎందుకు నేర్పించారు అంటే, మన అంతఃకరణ శుద్ధి కోసమే వారు నేర్పించారు మనకి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. అది మనకి ఆచరణలోకి పత్రి సార్ తీసుకొచ్చారు. పారాయణ చేసి ఊరుకోకుండా మనం దాన్ని ఆచరణ చేసే విధంగా పత్రి సార్ మనల్ని తీసుకొచ్చారనమాట. ఎలాంటి గుణగణాలు, ఎట్టి నీతి నియమాలు, ఎలాంటి మనోవృత్తులు ఉండాలో వాటిల్ని ముందుగానే వివరిస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఎందుకంటే, ఆ అర్హతను సంపాదించాలి అంటే ఎలాంటి మనోప్రవృత్తులుండాలి, ఎలాంటి గుణగణాలుండాలి, ఇవి మనకి ముందు వివరిస్తున్నాడనమాట. అమానిత్వాది లక్షణాలు అంటారు వీటిల్ని. 20 లక్షణాలుంటాయి. ఇవాళ మనం 8 లక్షణాలు తెలుసుకోబోతున్నాం. ఈ 20 గుణాలు కూడా మనకి ఇవాళ 8 నేర్చుకుని తర్వాత 5 శ్లోకాల్లో మిగిలినవి నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా జ్ఞానికుండాల్సిన లక్షణాలు. అమానిత్వం అంటే వీటిల గురించి ఇప్పుడు మనం విడివిడిగా 8 లక్షణాల గురించి విడివిడిగా మనం తెలుసుకుందాం. అమానిత్వం అంటే ఏంటంటే మానిత్వం లేకుండా ఉండడము. మానిత్వం అంటే ఏంటి? అభిమానం లేకుండా ఉండడం. మానం ఉన్న చోట జ్ఞానం ఉండదు. ఎక్కడైతే మనం ప్రతిసారి కూడా మానము, అభిమానం అన్నీ సమానంగా ఉండాలి. మానము, అవమానము సమానంగా ఉండాలి అంటారు. అంటే మనం ఏదైనా కూడా సమానంగా తీసుకునే స్థితిలో ఉండగలగాలి అని చెప్తారు మనకి. ఇక మానం ఎక్కడైతే ఉందో అక్కడ జ్ఞానం ఉండదుట. అందుకని మానం అనేది ఉండకూడదనమాట. మహాభారతంలో మనకి ఒక ఉదాహరణకి మనం మానధనుడు అంటారు. ఎవరిని? దుర్యోధనుడిని కదా! మరి దుర్యోధనుడు మహాభారతంలో మహా అహంకారిగా ఉంటాడు. అభిమానధనుడు అతను. పైగా అతడే చెప్తాడు. నేను అభిమానధనుడిని పా పాండవులు సర్వసంపదలతో తొలతూగుతూ ఉంటే చూసి నేనెలా సహిస్తాను? అందుకని నాకది ఇష్టం లేదు. నేను మానవ మా హ్మ్, మానధనుడిని కాబట్టి నేను అసలు ఈ సహించలేను ఇవన్నీ కూడా వీళ్ళందరూ బావుండడం నేను చూడలేకపోతున్నాను అంటాడనమాట. అంటే అంత అసూయ వచ్చేస్తుందన్నమాట అతనిలో. అందుకనే జ్ఞానశూన్యుడైపోయి సర్వనాశనం అయ్యాడతడు. జ్ఞానం అనేది ఉదయించాల అతనిలో. ఇది సరైంది కాదయ్యా అంటే నాకు తెలుసు. కానీ నేను చెయ్యను అన్నాడు. ఎందుకని? అతనిలో జ్ఞానం లేదు కాబట్టి. అలాగే అందరూ తన్నే గౌరవించాలి, తన్నే గొప్పగా భావించాలనుకోవడం అనేది అభిమానుల లక్షణం అన్నమాట. నన్ను గౌరవించాలి, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలి, నాకేదో శాలువా వేయాలి, ఇలాగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా గౌరవం పొందడానికి అర్హుడు భగవంతుడే. భగవంతుడు మాత్రమే. భగవంతుడంటే ఎవరు? మనలో ఉన్నటువంటి ఆత్మ పదార్థము. ఈ ఆత్మ పదార్థాన్ని సవ్యంగా అసలు ఈ ఆత్మ పదార్థం నేను అని తెలుసుకోగలిగితే, ఆ అభిమానం ఉండదు, ఏమీ ఉండదు మనలో. కదా! నేను దైవాన్ననే అర్థం చేసుకోగలిగితే, ఆ దైవత్వపు లక్షణం ప్రేమ, కరుణ, క్షమ, ఆనందం, శాంతి ఇవన్నీ మనలో ఆటోమేటిక్‌గా వచ్చి తీరుతాయి. అయితే ఆ అర్హత పొందడానికి ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. అసలు మనకి ఎన్ని రకాల అభిమానాలున్నాయో చూడండి. దేహాభిమానం ఉంది, కులాభిమానం ఉంది, మతాభిమానం ఉంది, విద్యాభిమానం ఉంది, ధనాభిమానం ఉంది. అంటే నేను విద్యను బాగా పొందా చే నేర్చుకున్నాను. ఎక్కువ చదువు చదివాను. నాకు ధనం బాగా ఉంది. కోట్లకు అధిపతినయ్యాను. లేదా నేను ఫలానా కులం నేను గొప్ప. లేకపోతే నేను ఫలానా మతం నేను ఇంకా గొప్ప. నేను పండితుడిని. ఇలాగ అన్నమాట అభిమానాలంటే. వేదాంతిని నేను. నాకన్ని వేదాలు తెలుసు. నాకన్నీ తెలుసు. తెలిస్తే ఉపయోగం లేదక్కడ. అలాగే భక్తుడిని నేను పరమ భక్తుడిని. నేను మహాజ్ఞానిని. నేను ధ్యానిని. ధ్యానం చేసే వాళ్ళకి కూడా కొంతమంది నేను ధ్యానం బాగా చేస్తాను అని ఒక అభిమానం. అవి ఏమీ ఉండకూడదు మనలోను. అందుకని ఇవన్నీ కూడా ఒకటా, రెండా ఇలాంటి అభిమానాలు ఎన్నో ఉంటున్నాయన్నమాట మనలో. కానీ ఎంత గొప్పవాడైనా సరే, ఎన్ని ఉత్తమ గుణాలున్నా కూడా అందరికన్నా అన్ని విషయాల్లో గొప్పవాడైనా కూడా విర్రవీగకుండా ఉండటమే అమానిత్వము. మనలో ఎంత గొప్పతనం ఉన్నా కూడా మనం విర్రవీగకూడదు. నేను అంత గొప్ప, ఇంత గొప్ప అని విర్రవీగకూడదు. అదే అమానిత్వము. అమానిత్వము అంటే మానిత్వం లేకుండా ఉండడం, అభిమానం అనేది లేకుండా. అంటే నేను గొప్పవాడిని అనే భావన లేకుండా, నన్ను గౌరవించాలనే భావన లేకుండా, విర్రవీగకుండా ఉండాలి. అందుకనే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు. సింపుల్‌గా, హాయిగా జీవించాలి. హై థింకింగ్ మంచి స్థితుల్లో ఉండాలి. కానీ సింపుల్‌గా కనిపించాలి. మనమేమి ఓవర్‌గా ఏదో కాషాయాలు కట్టేసి, పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి, మనం మాతాజీల్లాగా, గురువుల్లాగా కనిపించక్కర్ల. సాధారణంగా జీవించాలి. ఉన్నతంగా ఆలోచించాలి. ఎండుటాకులా ఎగిరెగిరి పడకూడదు.
ఒకసారి మనం నీటిని చూస్తున్నాం. మనకది దప్పిక తీరుస్తుంది నీరు కదా! మనం మంచినీళ్ళు తాగుతాం దాహమేస్తే. ఏదైనా తినేటప్పుడు గొంతు పట్టుకుందనుకోండి, మనం నీళ్లు తాగుతాం. లేకపోతే ప్రాణానికే ప్రమాదం అయిపోతుంది మనకి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు కావాలి. అన్నం వండుకోవాలంటే నీళ్లు కావాలి. బురద కడుక్కోవాలంటే నీళ్లు కావాలి. మరి అయినప్పటికీ నీటికేమైనా అభిమానం ఉందా? అహంకారం ఉందా? ఆ నీరేమైనా అభిమాన పడుతోందా? లేదు కదా! అయితే ఎంత మెత్తగా, అణుకుగా ఉంటుందది మనతో. ఏ నీటికి ఏ రంగు, రుచి ఏమి ఉండవు. ఏ రంగు కూడా కలిపితే ఏ రంగు దాంట్లో కలుపుతామో ఆ రంగొస్తది. అందులో పంచదారేస్తే తియ్యగా ఉంటాయి. ఉప్పేస్తే ఉప్పగా ఉంటాయి. అందులో ఏమైనా రంగులు కలిపితే ఆ రంగులొస్తాయి. దానిలో ఉప్పేస్తే నీరు ఉప్పగా మారిపోతుంది. అలాగా ప్రతి దానికి ఏదైతే దాంట్లో కలుపుతున్నామో ఆ గుణాన్ని అది ఆపాదించుకుంటోంది. నేనెందుకు ఆ గుణాన్ని ఆపాదించుకోవాలి? నేను నేనులాగే ఉంటానని అనుకోదది. ఎందుకంటే దానికి అభిమానం లేదు. తన గొప్పతనాన్ని ప్రదర్శించాలని లేదు నీటికి. అలాగే ఎంతటి అభిమాన రాహిత్యం దానికుందో చూడండి. మరి మనం కూడా అలా అభిమాన రహిత్యంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు తగ్గాలి అని కాకుండా, మనం కూడా తగ్గుతూ ఉండాలి అవసరమైన చోట. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం అనేది నేర్చుకోవాలి. ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తే, ఆ ఉపకారం పొందిన వాళ్ళు మన పట్ల కృతజ్ఞత చూపేదాకా ఊరుకోం మనం. థాంక్స్ అయినా చెప్పలేదు. కనీసం నేను చెప్పి ఇచ్చాను కదా! ఆ వస్తువు. ఇచ్చినప్పుడు కనీసం బాగా ఇచ్చావు. నాకు చాలా సంతోషం అని కూడా అనలేదు. అని హడావుడి పడిపోయేవాళ్ళు కొంతమందుంటారు. ఎందుకంటే ఏదో వాళ్ళు కృతజ్ఞత చూపించేయాలి. దాని బదులు వాళ్ళు ఇంకోటి ఏదో కూడా ఇచ్చేయాలి వీళ్ళకి. వీళ్ళొక శారీ పెట్టారనుకో వాళ్ళకి, వీళ్ళు వెంటనే వాళ్ళు కూడా వీళ్ళకి పెట్టేయాలి. నాకేం పెట్టలేదు. నేను పెట్టాను. నాకు అది పెట్టా, ఇది పెట్టా అని అంటూ ఉంటారు. అలా ఉండకూడదనమాట. ఒకవేళ వాళ్ళు కృతజ్ఞత చూపలేదనుకోండి, వాళ్ళు వెంటనే వాళ్ళని కడిగేస్తాం మనం. ఏంటది? కనీసం మేము ఆ రోజు అంత ఇచ్చాం, ఇంత ఇచ్చాం. మాకు నీకేమైనా అసలుందా? అని అంటారనమాట. అలాగే మరి వీలైతే అవమానించడం గూడా ఇంకా మనం. వాళ్ళు అలా చేశారని అవమానిస్తూ ఉంటాం అందరిలోనూ. ఇగో నేను చూడు ఆ రోజు ఆ అమ్మాయికే ఇచ్చాను. ఇస్తే ఆ అమ్మాయి నాకసలు ఏమి నన్ను కనీసం మీరిచ్చారు కదమ్మా అని కూడా అనలేదు అని అందరికి చెప్తూ వాళ్ళని అవమానిస్తూ ఉంటాం. మనలో గోరంత ఉంటే చాలు కొండంతగా చూపించేసి మన డప్పులు మనమే వాయించుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా సరైంది కాదు అని చెప్తున్నారు. మన గొప్పలు మనం చెప్పుకోవడం అనేది సరైంది కాదు. అయితే జ్ఞానాన్ని కోరుకునేవాడు ఈ దుర్లక్షణాన్ని, అభిమానాన్ని వదులుకోవాలి. ఎవరికైతే జ్ఞానం కావాలనుకుంటున్నారో, వాళ్ళు ఇతరుల నుంచి మెప్పు కావాలి, ఇతరుల నుంచి కృతజ్ఞతలు సమర్పించాలి మనకి. లేదా ఇతరులు మనకి ఇచ్చిన దానికి మళ్ళీ మనకి ఎంతో కొంత వేసి ఇవ్వాలి. ఇలాంటివి పెట్టుకోకుండా, అసలు ఆ విషయం ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఇచ్చింది మర్చిపోవాలి. ఎవరైనా మనకి చేసిన ఉపకారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి జన్మంతా. అలా మనం గుప్తంగా ఏదైనా సరే ఇస్తే గుప్తంగా ఇవ్వాలి. జాగ్రత్తగా మనం ఏ మంచి చేసినా కూడా గుప్తంగానే చేయాలన్నమాట. అయితే మనం భూమిలో విత్తనాలు నాటుతున్నాము. విత్తనాలు నేలలోకెళ్ళిపోతే అక్కడి నుంచి ఆహ్, వేలుతో నొక్కుతున్నాం మనం. విత్తనాలు నొక్కుతాం కదా! నొక్కినప్పుడు నీళ్లు చల్లుతాము. తర్వాత కొన్నేమో లోపలికెళ్తాయి. కొన్ని బయటకొచ్చేస్తూ ఉంటాయి. భూమి మీదకే వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చల్లాచెదరడం వలన కొన్ని విత్తనాలు పైకి లేచిపోతూ ఉంటాయన్నమాట. కొన్ని భూమిలోకి ఉండిపోతాయి. అలా మట్టి కింద గుప్తంగా ఉన్న విత్తనాలే మొలకెత్తి పెద్ద వృక్షాలై ఫలాన్నిస్తూ ఉంటాయి. అంతేగాని ఈ పైకి తేలిన విత్తనాలు, మొక్కలు రావు. అలా పైనే ఉండిపోతాయి. అంటే ఇక్కడ భూమి లోపలికి ఆ విత్తనం నేను వెళ్ళను. నేను ఈ బయటే ఉంటాను. వీళ్ళు నొక్కినంత మాత్రం నేను లోపలికెళ్ళాలేంటని తను అభిమానం చూపిస్తే తనకి అది మొక్క రాదు. అందుకని అలాంటివేమి ఉండకూడదు. కనుక మనం ఎప్పుడు కూడా అమానిత్వ లక్షణంలో ఇక్కడ విత్తనాన్ని మనకు ఉదాహరణగా చెప్పారు. అలాగే నీటిని ఉదాహరణగా చెప్పారనమాట. అలాగే మనకి దుర్యోధనుడిలాగా ఉండకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంక రెండోదేంటి అంటే అదంభిత్వము. అంటే దంభం లేకుండా ఉండడము. ఇదో గొప్ప సుగుణం. దంభం లేకుండా ఉండడం అనేది ఒక సుగుణం అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా దంభాచారమే నడుస్తోంది. తనకి ఏ గొప్పతనం లేకపోయినా సరే అందరి ముందు కనపడాలి. డబ్బాలు కొట్టుకోవాలి. తనకేం తెలియకపోయినా సర్వజ్ఞుడిగా ఫోజులు కొట్టాలి. నాకేం తెలీదని ఒప్పుకోరు. ఇప్పుడు సోక్రటీస్ ఉన్నారు. ఆయన మీకు తెలిసింది చెప్పండి బాబు అంటే, నాకు ఏమీ తెలియదని నేను చెప్తున్నాను అంటారు. నాకు ఏమీ తెలియదు. అదే చెప్తున్నాను నేను. అలాగా ఏదైనా తెలియదు అని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా అందరూ కూడా. ప్రతీది కూడా నాకు తెలుసు అన్నట్టే ఉండడం, దంభాచారంగా ఉండడం, ఎంతో గొప్పవాడిగా కనిపించడం, ఎంతో భక్తుడిగా పెద్ద పెద్ద విభూది బొట్లు పెట్టేసుకొని, పెద్ద పంచెలు, కండువాలు వేసేసుకొని,
నాటకాలు ఆడటం, లేకపోతే లేడీస్ కూడా ఏవో గొప్ప గొప్పగా మాతాజీల్లాగా వేసేసుకొని ఉండడం. ఇలాంటివన్నీ కూడా దంభాచారాల్లోకొస్తాయి. అంటే సరైన స్థితిలో లోపలుండాలి గానీ బయటకుండాల్సిన అవసరం లేదు. అందుకే మనకి పత్రి సార్ కూడా చెప్తారు. ఏమి గడ్డాలు, మీసాలు పెంచేసేయాల్సిన అవసరము లేదు. కాషాయాలు కట్టాల్సిన అవసరం లేదు. శంకరాచార్యుల వారు కూడా భజగోవిందంలో కూడా చెప్తారు. ఆ శ్లోకం ఒకటుంది మనకి. అలాగా మనం ఏమి అలాంటి పైపైన చూపించక్కర్లేదు. దేన్ని వదలకపోయినా సర్వసంగ పరిత్యాగిలాగా దర్శనమివ్వాలి. అంటే మన లోపల ఏది వదలాలని లేదిక్కడ. ఏది వదలాలో అదే వదలాలి. అంతేగాని నేను భార్య బిడ్డలను వదిలేసాను, నేనింకా భర్తను వదిలేసాను, నేనేదో వదిలేసాను అని కాకుండా లోపల మనం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ తామరాకు మీద నీటి బిందువులా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. లోపల అగ్ని పర్వతాలు పేలుతూ ఉన్నా కూడా ఆత్మానందంతో ఉండగలగాలి. అంటే ఎన్నో ఉంటాయి. మానవ జన్మ ఎత్తినప్పుడు రకరకాలుంటాయి మనకి. ఉండినప్పుడు కూడా మనం వాటిలిని అసలు పట్టించుకోకూడదు. వాటిలి మీద మనం పడకుండా మనం ఆత్మానందంతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికోసం సాధన చేయడమే మనము. ఇది కూడా మనకి ఒక లక్షణం అన్నమాట. జ్ఞానికి ఉండాల్సిన లక్షణం. ఒకసారి అలాగే మన ఇంట్లో మాకు ఒక చాలా కష్టం వచ్చింది ఇంట్లో. ఒక సమస్య. ఆ సమస్య వచ్చినప్పుడు పత్రి సార్ విజయవాడొస్తే విజయవాడ ఎళ్ళాం మేము. సార్ అడిగారనమాట. సార్‌కి తెలుసు మాకు ఆ సమస్య ఉంది అని ఎవరో చెప్పారు సార్‌కి. ఆ సార్ అడిగారు, "మేడం ఏంటి విశేషాలు?" అన్నారు. "అంతా బావుంది సార్" అన్నా నేను. నిజానికి అంతా ఏం బాగోలే. అప్పుడు మేము చాలా బాధలో ఉన్నాం. అప్పుడు సార్ అన్నారు, "అంతా బావుందా?" అన్నారు. "అవును. అవును సార్" అన్నాను. అంటే ఆ పక్కనున్న ఇంకో మాస్టర్‌తో "ఏమయ్యా ఈవిడకి అంతా బావుందంటున్నారు" అన్నారు. "ఏమో సార్ మీతో చెప్తే బావుంటుందనుకుంటున్నారేమో" అని ఆయనన్నారు. ఇంతలో జక్కా పద్మ మేడం వాళ్ళ ఇంట్లో అన్నమాట ఇది జరిగితే. జక్కా పద్మ మేడం వచ్చారు. పద్మ మేడంని పిలిచి, "పద్మ మేడం ఈవిడేంటి అంతా బావుందంటున్నారు" అన్నారు. అంటే కడుపులో పడబాగ్నున్నా అంతా బావుంది అని చెప్పడం మీరు అలవాటు చేశారుగా మాకు అంటున్నారు మేడం. అదయిన తర్వాత ఇంటికొచ్చేసరికి అసలు ఆ సమస్య పూర్తిగా అలాగా వెళ్ళిపోయిందమ్మా. అంటే మన లోపల ఎంత బడబాగ్గిన ఉన్నా కూడా, మనం మామూలుగా ఉండగలిగే స్థితి ఎప్పుడైతే వస్తుందో, ఆ లోపలిది ఆ గురువులే తుడిచివేస్తారు. మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉండగలుగుతామో, మన ఆత్మశక్తే దాన్ని తుడిచివేస్తుంది. అది నేను అనుభవపూర్వకంగా ఇలాంటి ఎన్నో అనుభవాలనమాట. అలాగా ఏదో శాలువా కప్పేసుకొని పండితుడిలాగా పోజు కొట్టాలని ఇదంతా కూడా దమ్ముడి సామ్రాజ్యం. దంభత్వంలో ఉన్న వాళ్ళకనమాట. రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, ధర్మాన్ని గురించి ప్రచారం చేసేవాళ్ళు హిందూ ధర్మం అని, ముస్లిం ధర్మం అని, క్రిస్టియన్ ధర్మం అని, ఇలా రకరకాల ధర్మాల గురించి, వాటి గురించి, మతాల గురించి ప్రచారాలు చేయడాలు, పండితులు, పామరులు, సాధువులు, సన్యాసులు వీళ్ళేంటి వాళ్ళందరికీ కన్నా అంతస్తులో ఈ దంభ దేవతకు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వాళ్ళ అంతస్తుల్లో వాళ్ళు దంభ దేవతకు పూజారులే. ఆ దంభ దేవతకి పూజారులుగా ఉంటారు. ఇదొక పెద్ద లోక వాసననమాట. ఈ లోకం మొత్తంలో ఉన్నటువంటి వాసనిది. సాధు సన్యాసులు అని కొంతమంది పై వేషాలేసి మళ్ళీ సందర్శకులు ఎవరైనా వచ్చినప్పుడు ఫోటోలు వాళ్ళు గాని, ఇప్పుడు మామూలుగా వాళ్ళు సాధు సన్యాసులు అంటారు పైకి. ఎవరైనా సందర్శకులు చూడ్డానికొస్తారు, లేకపోతే ఎవరైనా ఫోటోలు తీయడానికొస్తారు. అప్పుడు వాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళే అప్పటి వరకు. తర్వాత కళ్ళు పైకి పెట్టేసి కూర్చోవడం, లేకపోతే ఇలా పెట్టేసి కూర్చోవడం, పోజులిస్తూ ఉంటారనమాట కొంతమంది. అలా చేస్తూ ఉంటే వాళ్ళు అర్ధనిమీలిత నేత్రాలు పెట్టడం, చిన్ముద్ర పెట్టడం, లేకపోతే సమాధి నిష్ఠాగరిత్వంలాగా కళ్ళు మూసేసుకొని కూర్చోవడం, పాదుకలు పక్కన పెట్టుకొని పాదుకల్లో కాళ్ళు పెట్టి కూర్చోవడం, యోగ దండాలు పట్టుకొని కూర్చోవడం, జపమాలలు ధరించి కూర్చోవడం, కమండలాలు పట్టుకొని కూర్చోవడం, కృష్ణాజినాలు పట్టుకొని కూర్చోవడం. అంటే జింక చర్మాలనమాట. ఇలా ఒకటేంటి మారుమూలలో ఎక్కడెక్కడో పడి ఉండి తుప్పు పట్టేసిన వాటిలిని కూడా దుమ్ము దులిపి శుభ్రం చేసి, ఈ ఫోటోల్లో పడాలి, అక్కడ పేపర్‌లో వేయాలి, వీళ్ళ పేరు రావాలి. ఇలాగా ఎంతోమంది ఉన్న సన్యాసులు, సాధువుల్లో కూడా అంటే నిజంగా వాళ్ళు సరైన వాళ్ళైతే అలా చెయ్యరు ఎవరు. ఇప్పుడు పత్రిసార్ ఏ రోజన్నా మనకేదైనా చూపించారా అలాంటివేమన్నా? అసలేమీ లేదు. మామూలుగా ఉండేవారు. మనలాగే ఉండేవారు. మనలాగే చేసేవారు. మరి అందరూ మారెళ్ళ రామకృష్ణ గారు అలాగే ఉంటారు. మరి పాకలపాటి గురువు గారు అలాగే ఉంటారు. వీళ్ళందరూ ఎవరు కూడా పైకేం దంభాచారాలు చూపించలా. అలా సాదా సీదాగా ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం లేక అలా చేస్తూ ఉంటారు. దంభాలు చూపిస్తూ ఉంటారనమాట.
రమణ మహర్షి గారిని చూడండి, రామకృష్ణ పరమహంస గారిని చూడండి, షిరిడీ సాయిబాబాని చూడండి. గడ్డం తీసుకోరు వాళ్ళు. రాఫ్ చేయించుకోరు. ఒంటి మీద బట్ట ఉందా లేదా కూడా చూసుకోరు వాళ్ళు. ఏం తింటున్నారో చూసుకోరు. ఏం జరుగుతోందో తెలీదు. వాళ్ళకొచ్చిన లోపం ఏముంది? వాళ్ళు ఆత్మపరంగా ఎదిగి ఉన్నవాళ్ళు. మాస్టర్స్ వాళ్ళు. వాళ్ళ కీర్తి ఎక్కడ పోయింది? వాళ్ళ కీర్తి వాళ్ళకొచ్చింది. కీర్తి కోసం వాళ్ళు ఏ రోజు చేయలే. కానీ కీర్తి అనేది ఆటోమేటిక్‌గా వచ్చి తీరుతుంది. డంబం అనేది ఒకటి తగ్గించుకుంటే చాలు సకల రోగాలు పోయినట్లే. అలా అని మనం షిరిడి సాయిబాబా గడ్డం పెంచాడు, దీనంగా ఉన్నాడు, చిరిగిన బట్టలేసుకున్నాడు, రమణ మహర్షి గోచి పెట్టుకున్నాడు. మరి మా గురువులంటే అలాగే ఉండాలా అంటే, అలా ఉండాలని రూలేం లేదు. అక్కడ అంతఃకరణం ముఖ్యము అని చెప్తున్నారిక్కడ. అంతఃకరణం ముఖ్యము. నాటకాలు వేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుని, లేకపోతే ఏదో జటాజుటాలు వేసుకొని, లేకపోతే ఏదో కాషాయాలు కట్టుకొని, బొట్లు పెట్టుకొని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. చేసినా కూడా లోపల అంతఃకరణ ఉంటే పర్వాలేదు. చేయకపోయినా లోపల అంతఃకరణ ఉంటే చాలు అని చెప్తున్నారండి. దంభం అనేదేంటంటే అసురీ సంపద. అంటే రాక్షసత్వపు లక్షణం అది. దంభ అనేది. ఇది మానవుడిని నాశనం చేసేస్తుంది. అందుకని అదంభిత్వం అనేది తనలో ఉండాలి. సమాజం ఎదుట కూడా అతను దాన్ని ఎదురుకు రానివ్వకుండా పారేయాలి. దంభత్వం అనేది పారేయాలన్నమాట. కొంతమంది పొరపాటు చేస్తారు. పొరపాటు చేసినప్పుడు ఆ విషయాన్ని బయటికి వెల్లడి చేయడానికి కూడా ఆ పొరపాటు నేను పలానా పొరపాటు నేను చేశాను నిజమే నాదే పొరపాటు అని ఒప్పుకోరనమాట. ఆ ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆ సమాజం క్షమిస్తుంది. భగవంతుడు అప్పుడు మన్నిస్తాడు. భగవంతుడు కూడా క్షమిస్తాడనమాట. గాంధీ గారు ఆయన ఆత్మకథలో తన లోపాలను ఎన్నిటిలో చెప్పుకున్నారు. నేను పలానా దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు ఇలా ఇలా చేస్తాను. నేను ఒకసారి కోడిగుడ్డు తిన్నాను. ఒకసారి దొంగతనం చేశాను. ఇలా ఏదో ఇంకా ఎన్నో లోపాలను ఆయన తెలియచేశారు. అయితే మరి వ్యాసుడు కూడా 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని రచించాడు గదా! ఆయన కూడా తన పుట్టుక ఎలాంటిదనేది ఆయన చెప్పేసాడు. ఆయన పుట్టుక ఎలా పుట్టారు అనేది తెలియచేశారు. అంటే ఎప్పుడైనా సరే తనలో ఉన్న చెడ్డని బయట పెట్టుకోవాలి. అది అదంభిత్వము. దంభత్వం లేకుండా ఉండడము. తనలో ఏదైనా పొరపాట్లుంటే దాన్ని బయట పెట్టేయాలి. తనలో ఏదైనా మంచి ఉంటే దాన్ని దాచుకోవాలి. అది అమానిత్వం. మంచిని దాచుకోవడం అమానిత్వం. అంటే అభిమానం లేకుండా ఉండడం. అదే చెడ్డని బయట పెట్టడం అనేది అదంభిత్వం. ఈ 2. అలాగే ఇప్పుడు ఈ 2 గుణాలు మనకి ఎంతో అవసరం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినవి. అంటే ఆల్రెడీ మనం అందులో పత్రిసారి మనల్ని పాదుకునేలా చేశారు. ఇంకా మనం దాన్ని ఆహ్, ఇంకా మనం ఎక్కడైనా మార్చుకోవాలా అనేది చూసుకోవాలి. మూడోది అహింస. అహింస అంటే హింస చేయకుండా ఉండడం. శారీరకంగా గాని, మానసికంగా గాని, మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని ఎవరిని హింసించకూడదు. కేవలం మానవులనే కాదు, జంతువుల్ని గాని, పశువుల్ని గాని, పక్షుల్ని గాని, క్రిమికీటకాదులు గాని, వేటిల్ని కూడా హింసించరాదు. అంటే ఈ క్రిమికీటకాలు, పక్షులు, పశువులు వీటిలన్నిటిని కూడా కొంతమంది తింటూ ఉంటారు. జంతువుల్ని తింటారు కదా! మాంసాహారం. అది కూడా హింసే. అది కూడా చేయకూడదు. వేటిల్ని అయితే కొన్నిసార్లు అనుకోకుండా హింస జరిగిపోతూ ఉంటుంది. మనం తుడిచేటప్పుడు ఇల్లు తుడిచినా, బయట తుడిచినా, లేదా వంట చేస్తున్నా, దంచుతున్నా, విసురుతున్నా అనుకోకుండా కొన్ని సూక్ష్మజీవులు అవి చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మాటల ఒరవడికి మాట్లాడేటప్పుడు విడుదలయ్యే ఈ అగ్ని ఒకటి మన నుంచి వస్తుంది. అది వేడన్నమాట. ఆ వేడికి సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి మన చుట్టూ. పొగమంచు జీవులని ఉంటాయి. అవన్నీ కూడా మాడి మసైపోతూ ఉంటాయన్నమాట. మనం నడిచేటప్పుడు మన కాళ్ళ కింద చనిపోతూ ఉంటాయి. పడుకునేటప్పుడు మనం పక్క మీద ఏమైనా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉండొచ్చు. అనేక సందర్భాల్లో మనకు తెలియకుండానే ఇలాంటి హింసలు జరిగిపోతూ ఉంటాయి. అయితే అది అనుకుని చేసేది కాదు మనం. కావాలని చేయట్లా మనం. స్వార్థంతో కూడా చేయట్లా మనం. ఏదో మనం తినడానికో, వండుకోవడానికో లేకపోతే ఏదైనా చంపేయాలని క్రూరత్వంతోనో మనం ఏం చేయట్లా. ఉద్దేశపూర్వకంగా మనం చేయట్లా. అందువలన అది హింసలోకి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయ్యో! చీమల్ని తొక్కేస్తున్నాం, పాముల్ని వేటిలనైనా తొక్కేస్తున్నాం అనుకున్నప్పుడు భయపడొద్దు. అది మనకి కావాలని చేయట్లేదు. కావాలని నలిపి నలిపి చంపుతారు కొంతమంది. అలా చేయకూడదు. గొంగళి పురుగులవి వచ్చినప్పుడు కూడా నేను చంపను వాటిల్ని. ఇప్పుడు వస్తాయి కదా! చెట్ల మీదకి వచ్చినప్పుడు ఆ ఆకు తుంచేసి అవతలకి విసిరేస్తానంతే. అంతవరకే. అంతేగాని దాన్ని మనంతట మనం ఎప్పుడు కూడా నేలను రాసి చంపేయడాలు అవి చేయకూడదు. కావాలని మనం చేయకూడదనమాట. ఒక్కొక్కప్పుడు హింస కూడా అహింసే అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాల్లో. ఎలా అంటే ఒక తుప్పు పట్టిన సేల మీద మనం కాలేస్తాం. ఆ కాలేసినప్పుడు ఎవరైనా అశ్రద్ధ చేస్తే కొన్నాళ్ళకి తగ్గిపోతుందిలే అని ఊరుకుంటారు.
చిన్నదే కదా అని కొన్నాళ్ళకి ఏమవుతుంది అది సెప్టిక్ అయిందనుకోండి. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే కాలు తీసేయాలి అంటాడు. ఆ! సరే కాలు తీసేస్తాడు. అదే ఒక చిన్న పాప కాళ్ళకి పట్టీలు పెట్టుకుంది. కాళ్ళకి పట్టీలు పెట్టుకొని జనసంచారం లేని రోడ్‌లో నడుస్తూ వెళ్తుంటే ఒక దొండగొడొచ్చి కాలు దానికి కట్ చేసేసి ఆ పట్టీ కోసం అమ్మాయిది కాలు కట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ 2 చోట్ల కాలు కట్ చేయడం జరిగింది. అక్కడ డాక్టరు కాలు కట్ చేశాడు. ఇక్కడ దొంగ కూడా కాలు కట్ చేశాడు. ఆ కాలు కట్ చేయడం అనేది అవసరార్థం జరిగింది. అది హింస కాదు. కానీ ఇక్కడ దొంగ తను స్వార్థం కోసం చేశాడు కాబట్టి ఇక్కడ హింస అయింది. పాదాన్ని నరకడం ద్వారా డాక్టర్ చేశాడు, దొంగ చేశాడు. 2 సంఘటనల్లో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే ఒక చోట అహింస అది, ఒక చోట హింస. మనం ఎవడైనా ఇల్లు తగలబెడుతుంటే ఆకతాయి వాడు ఇల్లు తగలబెట్టేస్తున్నాడు అంటాం. వాడిని పట్టుకొని తంతాం. ఆంజనేయుడుగా మాత్రం లంక మొత్తాన్ని దహించేసాడు. మనం ఆయన్నేమైనా అన్నామా? ఎందుకంటే అక్కడ అది అవసరం. ఆయన చేయాల్సింది అది. అది హింస కాదు. ఆయన్ని పూజిస్తున్నాం మనం. శ్రీకృష్ణుడు 18 అక్షౌహిణీల సేనను సర్వనాశనం చేయించాడు అర్జునుడి చేత. ఆ పాండవుల చేత. అయినా కూడా అహింసామూర్తే కదా ఆయన. ఎందుకంటే అక్కడ ధర్మం కావాలి, అధర్మాన్ని నశించాలి కాబట్టి అక్కడ సరి అయిన స్థితే అది. ఒక్కొక్కప్పుడు ఇలా హింస కూడా అహింసే అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచమంతా కూడా ఆ విరాట్ పురుషుడి శరీరమే. ఆ పరమాత్మ శరీరమే కదా మొత్తం అంతా. ఈ శూన్యమంతా వ్యాపించి ఉన్నది పరమాత్మే కదా! మరి ఆ పరమాత్మ శరీరమే ఇదంతా వ్యాపించుంది. ఈ శరీరంలో కౌరవులు అనేటువంటి అవయవం సెప్టిక్ అయింది. కౌరవులనేటువంటి ఆ శరీరం సెప్టిక్ అయినప్పుడు ఎన్ని మందులేసినా తగ్గట్లా. అంటే ఎన్ని రకాల వీళ్ళు ఎలాగైనా మార్చాలి, వాళ్ళని సరైన స్థితిలోకి తీసుకురావాలని చూసినా కూడా తగ్గలేదు. కుళ్ళిపోయిందది. ఆ అవయవం ఆ కౌరవులనేటువంటి అవయవం కుళ్ళిపోయింది. ఈ అవయవాన్ని ఆపరేషన్ చేసి తీసేయకపోతే ప్రపంచం అనేటువంటి శరీరం అంతా పాకిపోతుంది. ఆ అనారోగ్యం. విషపూరితం అయిపోతుంది. అందుకే ఆపరేషన్ చేయాల్సిన పనొచ్చిందనమాట. అందుకే సంధులు, రాయబారాలు అనే మందులు, మాకులు ఏమీ పనిచేయలేదు. అందుకే వైద్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే కాంపౌండర్‌ని దగ్గర పెట్టుకొని ఆపరేషన్ చేసి కౌరవులనేటువంటి కుళ్ళిన అవయవాన్ని తీసేయడం జరిగింది. మిగిలిన లోకం అనే దేహాన్ని రక్షించడం జరిగింది. అక్కడ ఎలాగైతే డాక్టర్ కాలుని తీసేసి ఆ కాలు పాదం మీద పాదం వరకు తీసేయాలని ఎలా అయితే తీసేసారో, ఇక్కడ కౌరవులు అనేటువంటి ఆ కుళ్ళిన శరీర భాగాన్ని తీసివేయడం జరిగింది. ఈ అహింసా వ్రతంలో చాలా వరకు విజయం సాధించిన కర్మవీరుడు మరి మన మా భారత రాజకీయ రంగంలోనే ఒక ఆయనున్నారు. ఆయనే మహాత్మా గాంధీ. మరి ఆయన అహింసతోనే కదా మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఎన్నో సత్యాగ్రహాలు చేశారు. మరి ఉపవాసాలు చేశారు. మరి గడగడలాడించేసి ఆ బ్రిటిష్ మహారాజులని వాళ్ళందరినీ కూడా గడగడలాడించి మన సామ్రాజ్యాన్ని మనకి తీసుకునేలాగా మన స్వాతంత్రం మనకొచ్చేలాగా చేశాడు. మరి ఆధ్యాత్మిక రంగంలో అహింస యొక్క ప్రాధాన్యత మనకి ఎంతో ఉంది అని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రంగంలో శారీరక హింస ఉండదు, మానసిక హింస ఉండదు, వాచిక హింస మాత్రం ఉంటుంది. దీనిలో బాగా పనిచేసేది నాలుక. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, ఆధ్యాత్మిక రంగంలో అహింస ఉంది. కానీ అక్కడ శారీరక హింస లేదు. శారీరకంగా హింసించరు. కానీ మానసిక హింస, అలాగే వాచిక హింస మాత్రం ఉంటుందిటిక్కడ. ఈ ఆధ్యాత్మిక రంగంలో. ఏంటంటే, నువ్వేమి ఎదగట్లేదులే. నీ చక్రాసేమి సరిగా లేవు. నువ్వు సరిగా లేవు అనేసి మాటలతో వాళ్ళని హింసించి, నువ్వు సరిగా ధ్యానం చేయట్లా. నువ్వెందుకు పనికిరావు. ఇలాగా మాటలతో హింసిస్తూ ఉంటారు. ఆ మాటలతో హింసించటం ద్వారా వాళ్ళు మానసికంగా కూడా వాళ్ళు చాలా డౌన్ అయిపోయి వాళ్ళు నేనెందుకు పనికిరానేమో, నేను సరిగా సాధన చేయట్లేదేమో అని అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అందుకని ఇది కూడా హింసలోకే వస్తుంది ఫ్రెండ్స్. నువ్వు ఇప్పుడు మనం మామూలుగా మాంసాహారం తినేవాళ్ళని మాంసం మానేయమ్మా మంచిది కాదు అని చెప్పాలి. అంతేగాని వాళ్ళని తిట్టడానికి మనకు అర్హత లేదు. ఏమో ఇంకా వాళ్ళకది ఉందేమో కొన్నాళ్ల పాటు తింటారేమో వాళ్ళు. వాళ్ళకి ఆ అనుభవం అవ్వాలేమో అని చెప్పడం మాత్రం మన తప్పు కాదు. చెప్పాలి. చెప్పడం మాత్రం అవసరం. కానీ ఒకవేళ వాళ్ళు మానకపోయినంత మాత్రం తిట్టేయకూడదు మనం. తిట్టడానికి మనకు అర్హత లేదు. అది కూడా మనం హింస చేసినట్టే అవుతుందన్నమాట. శారీరక హింస ఉండదు గానీ, మానసిక హింస, వాచిక హింస ఇక్కడ ఉంటున్నాయి మన దగ్గర ఆధ్యాత్మికతలో. అందుకని మనం ఎప్పుడైనా సరే నాలుక చాలా మెత్తగా కనిపిస్తుంది గానీ, అది పరపరపర గుండెల్ని కోసేస్తూ ఉంటుందన్నమాట.
మాటలతో వ్యక్తుల మనసులను చెడగొట్టి వాళ్ళని ఇక్కట్ల పాలు చేయొచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా నాలుకని అదుపులో పెట్టుకోవాలి అంటున్నారు. ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకునే వాళ్ళు ఈ హింసకు దూరంగా ఉండాలి. ఈ ఏదైతే వాక్కు అనేటువంటి శక్తిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అండ్ మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో మృదువుగా, నమ్రతగా, హితంగా ఉండాలి. ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. "నువ్వు నాయనా మాంసాహారం తినొద్దు. ఇదిగో చూడు మనిషి చనిపోతే తీసుకెళ్ళి ఎక్కడో శ్మశానంలో పాతిపెడతారు. మరి జంతువు చనిపోతే తీసుకొచ్చి మనం కడుపులో వేసుకుంటున్నాం. ఇది శవమే, అది శవమే. అందుకని ఈ శవాన్ని తెచ్చి కడుపులో దాచుకుంటున్నాం. ఆ శవాన్ని తీసుకెళ్ళి ఊరి చివర పాతిపెడుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు కదా!" అని అలా చెప్పాలి. హితంగా చెప్పాలి. అది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మారకపోతే కొన్నాళ్ళు వాళ్ళే మారతారులే అనేసి ధ్యానం చేయండి ముందనేసి వదిలేయడమే. అలాగనమాట. ఏదైనా సరే, ఏ విషయమైనా సరే కొంతమంది అంటున్నారు నేను విన్నాను. మీ మూలాధార చక్రం మసిపట్టేసింది. మీ ఇదేదో స్వాదిష్టాన చక్రం చెడిపోయింది. ఇలా చెప్తున్నారు. మేము చూస్తున్నాము మా తాడైతో. ఇలా చెప్తుంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత బాధపడతారు వాళ్ళు? అందుకని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూడకూడదు తాడై ఉన్నా సరే. థర్డై ఉందా కదా అని నేను నీ జీవితంలోకి తొంగి చూసి మీ కుటుంబంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పడం ఎంతో నీ శరీరంలో ఇలా ఉందని చెప్పడం గూడా అంతే. ఎటువంటి ఆహ్, ఏవి ఉపయోగించకూడదు మనము. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అంతేగాని ఎవరో వచ్చి మనకి చెప్పడం ఏంటి? చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని మనం అప్పటికప్పుడు ఇవన్నీ తరచి చూసుకోవాలి. ఎవరైనా మన గురించి ఏదైనా చెప్పినా సరే మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఆత్మకి మన ఆత్మే మనకి సమాధానం ఇస్తుంది. మన ప్రజ్ఞాత్మ మనతోనే ఉంది. మన ప్రజ్ఞాత్మ గుండెల మీద చేయి వేసుకొని మన ప్రజ్ఞాత్మని అడిగితే మనకు సమాధానం వస్తుంది ఫ్రెండ్స్. అది చాలు మనకి. అందుకని ఇతరుల మనస్సు మన మాటల వల్ల గాని, చేతల వల్ల గాని, ఇతరుల మనస్సు మనం గాయపరచకూడదు. మృదువుగా మాట్లాడాలి. అదే అహింస. అలాగే మరి క్షాంతి. నాలుగవది క్షాంతి. క్షాంతి అంటే క్షమాగుణం. ఓర్పు, సహనం. ఓర్పు, సహనం, క్షమాగుణం. ఇవన్నీని క్షాంతి అనే అంటారనమాట. అయితే ఈ సహనం 2 రకాలుంటాయి. తనకన్నా బలవంతుడు, ధనవంతుడు, పదవిలో ఉన్నవాడు తనకి బాధ కలిగిస్తే చేసేది లేక సహనం వహించడం ఒకటి. అంటే చేతకానికుండా ఉండిపోవడం అనమాట. తనకన్నా బలవంతుడు, ధనవంతుడు, పదవిలో ఉన్నాడు. వాడేదైనా మనకి బాధ కలిగించాడనుకో, అప్పుడు సహనం లేకుండా సహనంతో ఉండడం మనం. వాడిని ఏదైనా సరే అన్నా కూడా మనం ఎదిరించలేం కదా! మరి డబ్బున్న వాడిని ఎదిరిస్తే ఏం చేస్తారు? పదవున్న వాడిని ఎదిరిస్తే ఏం చేస్తాడు? బలవంతుడు ఓ దెబ్బ కొడతాడేమో! ఇలా మనం అనుకుంటాం. అలాగ ఉండడం అనేది ఒక రకపు సహనము. తనకి ఎదిరించే శక్తి ఉన్నప్పటికీ, తనకు అపకారం చేసిన, తనను బాధ పెట్టిన వాడిని క్షమించి ఊరుకోవడం రెండోది. తనకు అన్ని రకాల తనకి ఉంది. చేయగలడు తనకి బలవంతుడే తను, శక్తివంతుడే, తనకి ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా అవతల వాడు బాధ పెట్టినప్పుడు క్షమించడం, ఆహ్, తను సహనంతో ఓర్పు వహించి క్షమించి ఊరుకోవడం అనేది రెండో రకపు సహనం అన్నమాట. మొదటి సహనం, సహనం కాదు. అంటే ఎదుటివాడు అలా ఉన్నాడు కాబట్టి మనం తక్కువతనంగా మనం ఎందుకు పనికిరాము, వాళ్ళలా అన్నారు, ఇంకేం చేయగలం, మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నామని వదిలేసి ఊరుకోవడం అనేది సరైంది కాదు. విధి లేక ఓర్చుకోవడం అది. అది పశు లక్షణము. పశువులు గతి లేక, విధి లేక తన్నులు తింటూ పనిచేస్తూ ఉంటాయి. ఓ దెబ్బ కొడుతూ ఉంటే ముందుకు నడుస్తూ ఉంటాయి. రెండోది నిజమైన సహనము. ఎప్పుడైతే మనం నిజంగా వాడు మనల్ని తిట్టాడు. ఏదో తిట్టాడులే వాడి మనసేదో బాగోలేదో మరి ఎందుకయిందో జరిగింది. లేదా నేనేదైనా మార్చుకోవాల్సిందేమో చూసుకుందాము. అనేసి మనం వాడు తెలుసుకుంటాడులే మరి నన్ను తిట్టాడు ఈరోజు. రేపు వాడు తెలుసుకుంటాడులే. నేను ఇలా ఎందుకు తిట్టాను? ఇలా తిట్టకుండా ఉండాల్సింది కదా! అని. వాడు తెలుసుకుంటాడులే అనేసి మనం మన లోపల నుంచి ఒక క్షమాగుణం మనలోంచి రావడం అనేది సరైన పద్ధతి. అంతేగాని వాడు తిట్టినప్పుడు నాకు ఓపిక లేదులే నేను తిట్టలేను. వాడికి పదవిలో ఉన్నాడు. వాడు డబ్బున్నవాడు కాబట్టి మనం ఏం చేయలేం అనుకోవడం పశు లక్షణము. అందుకని పశువులాగా మనం ఉండొద్దు ఫ్రెండ్స్. మనందరం శక్తివంతులమే. మనందరం ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళమే. మనందరం దైవాలమే. అందుకని మనం సహనము అంటే వాళ్ళని అర్థం చేసుకొని వాడు చిన్న పిల్లవాడు. వాడికి ఇంకా ఆత్మస్థితి ఎదగాలి. ఎదిగే వరకు వాడు అలాగే ఉంటాడు. పోన్లే క్షమించేద్దాం అని క్షమించే గుణంలోకి మనం వచ్చేయాలన్నమాట. అది సరైన స్థితి. అది క్షాంతి. అది సహనము. అంతేగాని పశువుల్ని కొట్టి పని చేయించుకున్నట్టుగా మనల్ని కొట్టి, తిడితే మనం పడాల్సిన అవసరం లేదు. అందుకని ఓర్పు, సహనం మనకి ఉండడానికి అదనమాట.
అలా అలాంటి ఓర్పు కావాలి మనకి. క్షమాశీలుడు పరులు చేసే అపకారాలని నీటి మీద రాతల్లాగా వెంటనే మర్చిపోతాడు. ఎప్పుడు ఎవరైనా అపకారాలు చేస్తే నీటి మీద రాత రాస్తే ఎంతసేపు ఉంటుందండి? రాసినప్పుడు కూడా ఉండదు. అలా రాస్తూ ఉంటాం, పోతూ ఉంటుంది. అలాగా వెంటనే మర్చిపోవాలి మనము. ఎవరైతే క్షమాశీలుడుగా ఉంటారో వాళ్ళు ఇతరులు చేసిన అపకారాన్ని వెంటనే మర్చిపోవాలి. అతడికి ప్రతీకార బుద్ధి కూడా ఉండదు. ఎప్పుడైతే అతను మర్చిపోతాడో ఇంక ప్రతీకార బుద్ధి ఏముంది? అంటే వదిలేస్తాడు. అక్కడితో కట్ కట్ వదిలేస్తాడంతే. విధి లేక ఓర్చుకున్న వాడి మనస్సంతా ఆందోళనతో నిండిపోతుంది. ఎప్పుడు ఇతరులు మనల్ని తిట్టారు, 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 వాళ్ళు కొట్టారు, లేకపోతే మీదకొచ్చారు, లేకపోతే ఏదో మనకు అపకారం చేస్తారు అని మనలో ఇంక మనం ఏం చేయలేకపోతున్నామే వాడినని ఒక విధి లేక ఓర్చుకోవడం. అప్పుడు వాళ్ళ ఆందోళనతో మనస్సంతా నిండిపోతుంది. అక్కడ కట్ చేయడం లేదక్కడ. వాళ్ళు కట్ చేయలేరక్కడ. లోపలంతా అశాంతే. ఇలా బయట క్షమాగుణం ఉన్నట్టుగా కనిపించి అంటే ఏం చేయట్లేదు కాబట్టి క్షమించేసాడేమో అనుకోవడానికి లేదక్కడ. ఆ క్షమ కాదది. అతనికి తట్టుకోలేని స్థితి, ఆ ప్రతీకార బుద్ధి ఉంది గానీ దాన్ని విధిలేక ఓర్చుకుంటున్నాడు. లోపలంతా అశాంతి దాని వలన. అది నిజమైన క్షాంతి కాదు. అది క్షాంతి కాదు. క్షాంతిలోకి రాదనమాట. శాంతితో కూడి ఉన్నప్పుడే క్షాంతికి విలువ. లోపల శాంతి ఉన్నప్పుడే బయట క్షాంతి ఉన్నట్టు. అంతేగాని లోపల శాంతి లేకుండా బయట ఏం చేస్తాంలే పోతే పోనీలే అని అనేసి వదిలేస్తారు కొంతమంది. ఎందుకని వీళ్ళు వాళ్ళకి ఎదురెళ్ళలేక. ఎదురెళ్ళలేక వదిలేయడం వేరు. లోపల అశాంతి ఉంటుంది. నన్నంత చేస్తాడా? నాకెంత అవమానంతో రగిలిపోతున్నాను అనే భావంతో లోపలుంటారు. అలా ఉండడం అనేది క్షాంతి కాదు. సాధకుడు నిజమైన శాంతితో శాంతిని నింపుకోవాలి. ఆ నిజమైన క్షాంతి రావాలి ప్రతి ఒక్కరిలో. ఆ క్షమాగుణం అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. అదే ఆధ్యాత్మిక అవగాహన అప్పుడే సాధ్యమవుతుంది. ఇక్కడ ఐదోదేంటంటే ఆర్జవము. ఆర్జవం అంటే నిజాయితీ అండి. నిజాయితీగా ఉండడం అంటే రుజుత్వంగా ఉండడము. మనసులో ఉన్న భావాన్నే మాటల్లో వ్యక్తం చేయాలి. ఏదైతే మనసులో భావం ఉందో దాన్ని బయటకు వ్యక్తం చేయాలి. అలా వ్యక్తం చేసిన దాన్నే చేతల్లో చూపించాలి. మనసులో ఏదైతే అంటే మనసా వాచా కర్మణ. లోపల ఏదైతే ఉందో దాన్నే బయటికి వాక్కు ద్వారా తీసుకురావాలి. దాన్నే చేతల్లో కూడా చూపించాలి. ఇదే త్రికరణ శుద్ధి, నిజాయితీ. స్వార్థపరుడు అలా నిజాయితీతో ఉండలేడు. స్వార్థపరుడేమో చెప్పేదొకటి, చేసేదొకటి తను లోపల అనుకునేది ఒకటిగా ఉంటాయన్నమాట. తండ్రి బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, గురు శిష్యుల మధ్య, ప్రభు సేవకుల మధ్య ఈ ఆర్జవం, నిజాయితీ గనక లేకపోతే వారి నిత్య జీవిత వ్యవహారాలన్నీ అశాంతితో కూడి ఉంటాయి. అందుకని మనశ్శాంతితో ఉండాలంటే ఆధ్యాత్మిక రంగంలో కూడా ఈ ఆర్జవం తప్పకుండా ఉండాలి. అంటే మనలో నిజాయితీ ఉన్నప్పుడే మనం హాయిగా ఉండగలుగుతాము. లేదంటే నిజాయితీ లేకుండా లోపలొకటి, బయటొకటి శరీరపరంగా చేసేదొకటి ఉంటే అసలు ఎక్కడ కూడా శాంతి అనేది ఉండదు. ప్రశాంతత అనేది ఉండదు. అందుకే నిజాయితీ అనేది ఎంతో ముఖ్యము అని చెప్తున్నా. అలాగే ఆచార్యోపాసనం. అంటే జ్ఞాన మార్గంలో మనం మోక్ష మార్గంలో ప్రయాణించేటువంటి ప్రతి సాధకుడికి అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆచార్యోపాసనము. మోక్ష మార్గంలో ముందుకు పోవాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. భగవంతుడి అనుగ్రహం కేవలం గురుసేవ ద్వారానే లభిస్తుంది. ఎందుకంటే భగవంతుడిలో ఐక్యతను కలిగించే మార్గాన్ని బోధించేవాడెవరు? గురువు. ఆ సద్గురువు. అందుకే ఆచార్యవాన్ పురుషో వేదః అని వేదం చెప్తోందనమాట. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అయితే గురువు అంటే చాలదు. ఉంటే సరిపోదు గురువు. ఆయన్ను సేవించి ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉండాలి. అంటే ఆయన ఏదైతే చెప్పారో అది ఆచరణలో పెడుతూ ఉండడమే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కారణమవుతుంది. అంతేగాని మనం ఏదో ఆయన వెనకాల తిరిగితే కాదు. ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. గురువు పట్ల మనం వినయము, విధేయత, విశ్వాసము, పూజ్యభావము ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. గురుసేవ, గురుభక్తి వల్లనే శిష్యునిపై అపారమైనటువంటి వాత్సల్యం కలుగుతుందాయనకి. మనం ఎప్పుడైతే గురుసేవ, గురుభక్తి చెవుతో ఉంటామో అంటే మనం ఎంత దూరంలో గురువున్నా సరే మన ఆ గురుభక్తి మనలో ఉండాలి. అంతేగాని ఆ గురువు ఏం గురువులే వచ్చారులే, వెళ్ళారులే అనే భావంతో కాదు. ఎక్కడ గురువుగారున్నా కూడా ఆ గురు భావన అనేది మన లోపల ఇప్పుడు ఇవాళే ఉంది క్లాస్ మొదలుపెట్టే ముందు గురువుగారికి ఒక్కసారి నమస్కారాలు తెలియజేసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చారు నాయన అని చెప్పుకొని మొదలుపెడతాం. అలాగే మన ఆ గురు భావన, ఆ గురు భక్తి మనలో ఎప్పుడూ ఉండాలన్నమాట. అప్పుడే ఆయన ఆ శిష్యుడి పైన వాత్సల్యం అనేది ఎప్పటికి వారికి మనకి గురువులకి మనకి ఆ సంబంధం కొనసాగుతూ ఉంటుంది. అది ఒక గుప్త సంబంధం అన్నమాట.
ఎప్పుడైతే మనం గురువులు చెప్పింది చేయకుండా, గురువుల బాట నుంచి పక్కకి తొలగి, మన ఇష్టం వచ్చినట్టు మనం ఎప్పుడైతే ఉంటూ ప్రవర్తిస్తూ ఉంటామో, ఆ గురువుకి మనకి ఉన్నటువంటి ఆ గుప్త సంబంధం కట్ అయిపోతుంది. ఎలాగంటే ఆ గురువులేం చేస్తారంటే, వీళ్ళు మనకి పనికి రావట్లేదు, వీళ్ళు మనకు అనవసరంగా అడ్డు తగులుతున్నారు అని ఒక వస్త్రాన్ని అడ్డు వేసేస్తారనమాట. మనకి వాళ్ళకి ఒక తెరని అడ్డు వేసేస్తారు. అప్పుడు గురువుకి మనకి ఆ గుప్త సంబంధం అనేది కట్ అయిపోతుంది. అందుకని ఆ గుప్త సంబంధం కట్ అవ్వకుండా మనం ఎప్పుడూ కూడా ఆ గురువులతో సంబంధం ఉంచుకోవాలి అంటే, ఆ గురువుల బాటలో మనం నడుస్తూ, వారు చెప్పింది ఆచరణ చేస్తూ ఉండాలి. శంకరాచార్యులు వారి శిష్యుల్లో పద్మపాదాచార్యులని ఒకాయనున్నారు. ఆయన మందబుద్ధిగా ఉండేవారనమాట. మిగిలిన శిష్యులందరూ కూడా మేధావులుగా ఉండేవారు. పద్మపాదుడు మొద్దబ్బాయిగా ఉండేవాడు. అయితే అతనికి గురువు మీద అచంచలమైన విశ్వాసం ఉండేది. గురువు మీద ఈగ వాలించేవాడు కాదాయన. ఈ గురుదేవులు ఆయన ఏం చేసేవారంటే సొంత విషయాలు ఏవైతే ఉన్నాయో గురువుగారివి, ఆ బట్టలు ఉతకడాలు, భోజనాలు అన్నీ ఆయన సమకూర్చడాలు, శరీర సేవ చేయడము, అవన్నీ కూడా పద్మపాదుడే స్వయంగా గురువు పట్ల ప్రేమతో చేసేవాడనమాట. ఒక రోజున అతను కట్టెలు పట్టి తేవడానికి అడవిలోకెళ్తాడు. అప్పుడు ఈ మన శంకరాచార్యుల వారు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక ముఖ్యమైన పాఠం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఆయనకి అందరూ వచ్చారా అని చూస్తే పద్మపాదుడు లేడు. అయ్యో! పద్మపాదుడు లేడు కదా! మరి పద్మపాదుడు వచ్చాక నేను చెప్తాను అంటారాయన. అంటే పద్మపాదుడెందుకు అతను ఎలాగో అతను లేడు కదా ఇక్కడ. అతను మొద్దుగానే ఉంటాడు. అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇలాంటి వాటిల మీద మాకు చెప్పండి స్వామి అని అంటారు. ఆ శిష్యులు. మిగిలిన శిష్యులు. అంటే అప్పుడు వీళ్ళకి ఇలా ఉందా? ఎలా అయినా సరే వీళ్ళకి అసలు విషయం తెలియాలి. పద్మపాదుడు ఎంత గొప్పవాడో తెలియచేయాలి. ఆ గురువు యొక్క భక్తి అంటే ఏంటో తెలియచేయాలనుకుని శంకరాచార్యుల వారు వెంటనే ఆయన బాబు ఎక్కడున్నావు శిష్యా? వెంటనే కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని వచ్చేసేయి అంటారనమాట. అంటే అప్పుడు అతను గబగబా ఇంకా పరవళ్ళు తొక్కుతున్న నదిని చూసుకోకుండా దాని మీద అడుగులేసుకుంటూ వచ్చేస్తాడు. గురువు పిలిచాడు వచ్చేయాలి. లోపలికి కొట్టుకుపోతానేమో అని గాని, అయ్యో! ఇది నది కదా! నేను ఎళ్ళగలనా అని గాని ఏ భావన లేకుండా గురువు పిలిచారు వెళ్ళాలి అనే భావంతో ఎప్పుడైతే అతను ఆ కట్టెల మోపుని నెత్తి మీద పెట్టుకొని పరుగు పరుగున వచ్చి ఆ నదిలో అడుగులు వేస్తూ ఉన్నాడో, ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క పద్మం అక్కడ ఆయన పాదాల కింద నుంచుని అతన్ని నడవడానికి అవకాశం ఇచ్చిందన్నమాట. ఆ రకంగా అతను పరిగెట్టుకుంటూ గురువు దగ్గరికొస్తే అది చూసి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ గురువు చెప్తారనమాట. ఇది చూసారా గురువంటే అది భక్తి. అలా ఉంటాడు అని అప్పటినుంచి ఆయనకి పద్మపాదాచార్యులు, పాదం కిందొచ్చింది కాబట్టి పద్మపాదాచార్యులని ఆయనకి పేరొచ్చిందనమాట. అలాగా ఎప్పుడైతే గురువు దగ్గర శిష్యుడు ఉంటాడో, ఆ గురువు పట్ల ప్రేమ తత్వము, గౌరవ తత్వంతో ఉంటాడో, ఆయన చెప్పింది ఆచరణలో పెడుతూ ఉంటాడో, ఆయన చెప్పారు చెయ్యాలనే భావంతో ఎప్పుడైతే ఉంటాడో, మనసా వాచా కర్మణ అప్పుడు ఆ గురువు ఎప్పుడు కూడా వాళ్ళ యందు దృష్టి పెట్టి ఉంటాడు. ఈ రోజుల్లో ఇలాంటి గురువులు, శిష్యులు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. అరుదుగా ఉంటున్నారు. వాళ్ళు కూర్చుని మీద వయ్యారంగా కూర్చుని వార్తాపత్రికలు చదివినట్టు చదివేటువంటి విద్య కాదు ఆత్మవిద్య అంటే. ఈ ఆత్మవిద్య చాలా గొప్పది. తత్ విజ్ఞానార్థం స గురుమేవాభి గచ్చేత్ సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకోపనిషత్తులో చెప్తున్నారు. అంటే బ్రహ్మ విద్యను పొందడానికి గురువులను శరణు పొందాలి. అందుకే ముక్తి మూలం గురో కృపాహ అని గురుగీతలో చెప్తున్నారు. అంటే ముక్తి కావాలంటే గురు కృప ఉండాలి అని. భగవంతుడిని పూజిస్తే ఎప్పుడో ఫలితం. కానీ గురువుని పూజిస్తే సద్యో ఫలితం. ఇక్కడ గురువుని పూజించడానికి అందుకనే పత్రి సార్ మనకేం చేశారు, గురువుని నేను కాదురా మీ శ్వాసే మీ గురువని మన గురువుని కూడా అప్పగించేస్తారు. ఇక్కడ పూజించడము అంటే దాని పట్ల మంచి భావంతో ఉండడము, దాని పట్ల ఎప్పుడూ కూడా మనం గమనిక పెట్టుకొని ఉండడము చేస్తూ ఉండాలనమాట. అలాగా ఎప్పటికప్పుడు మనకి ఫలితం రావడానికి గురువు, గోవిందుడు నా ఎదుటే ఉన్నారు అని మనం ఎప్పుడూ కూడా ఆ గురువే గోవిందుడు, ఆ గోవిందుడే గురువు, ఆయనే మా ఆత్మస్వరూపము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎప్పుడైనా మనకి గురువు గాని, గోవిందుడు గాని ఇద్దరు కనిపిస్తే గురువు, గోవిందుడు ఒకేసారి మనకి దర్శనమిస్తే, మనం ఫస్ట్ గురువుకే నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ గోవిందుడు అతను అని చెప్పింది గురువే మనకి. అందుకని గురువుకి ప్రథమ తాంబూలము. గురువుకే ముందు నమస్కారం చేస్తాము. కనుక ఈ రకంగా మనం ఆచార్యోపాసనం చేయాలి. అంటే ఆ గురువుల యందు మనం సరైనటువంటి అవగాహన ఏర్పరచుకొని గురువు చెప్పింది ఆచరించుకుంటూ వెళ్ళాలి. అదే గురు సేవ చేయడము అంటే.
మనసు నిండా భక్తి నింపుకొని ఉండాలి. జ్ఞానం అప్పుడే అబ్బుతుంది మనకి. ఇది ఆచార్యోపాసన గురించి. అయితే ఏడోది శౌచం. శౌచం గురించి ఇక్కడ చెప్తున్నారు. శౌచం అంటే శుచిత్వం. శుచిత్వం అంటే జ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడు అలవరుచుకోవాల్సిన సుగుణం అన్నమాట ఇది. ఇవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య శుచిత్వము, రెండోది అంతఃశుచిత్వం. అంటే పైన ఒళ్ళు కడుక్కొని స్నానం చేయడం అనేది బాహ్యం. అంతఃశుచిత్వం అంటే మన లోపల అంతఃశుద్ధి చేసుకోవటము. బాహ్య శుచి విషయంలో కూడా అశ్రద్ధ ఉండకూడదు. 2 ఉండాలి. బాహ్య శుచి కూడా చేసుకుంటూ ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, పండశుద్ధి లేని పాకమేల అని అన్నారు కదా! అంటే ఆత్మశుద్ధి ఉండాలి. అలాగే భాండ శుద్ధి కూడా ఉండాలి. అంటే ఆ పైనున్నటువంటి భాండం అంటే గిన్నె అన్నమాట. గిన్నె శుభ్రంగా తోమితేనే కదా అందులో వంటకాలు ఏదైనా వండుకుంటే తినగలుగుతాము. పాత ఎప్పుడో వాడిన గిన్నె తీసుకొచ్చి అందులో మళ్ళీ ఏదో బూజులు అవి ఉన్న దాంట్లో మనం వండలేం కదా! అలా వండినా కూడా ఆ వస్తువులు పాడైపోతాయి కదా! తినలేని స్థితిలో ఉంటాయి కదా! అందుకని 2 అవసరమే. బాహ్య శుద్ధి అవసరమే. అంతఃశుద్ధి అవసరమే. ఇక్కడ ఒక రైతు తను ఒక పంట వేసుకొని ఎవరో కోసుకుపోతున్నారని స్నేహితుడితో చెప్తే, ఆ స్నేహితుడన్నట్ట "చేనుకు కంచె వేస్తే మంచిది. కంచె ముఖ్యము. చేను కంటే కూడా కంచె ముఖ్యము" అంటాడు. "ఆ కంచెని జాగ్రత్తగా చూసుకో" అంటాడు. అంటే ఇతనేం చేస్తాడంటే చుట్టూ కంచె వేసి లోపల చేనేయడం మానేస్తాడు. మానేసాక కొన్నాళ్ళకి మళ్ళీ ఆ స్నేహితుడు కనిపించి, "ఏంట్రా కంచె వేసావు గాని చేను వేయలేదు" అని లోపలంటే, "నువ్వే కదరా కంచె వేస్తే చాలు చేనుకేం అవ్వదన్నావు. అందుకని నేను కంచె ఒకటి వేశానంట." అలాగా బయట ఒకటి వేసుకున్నా సరిపోదు. లోపల కూడా అంతఃశుద్ధి అనేది అవసరము. బయట ఒక శుభ్రం చేసేసుకున్నా నేను ఏదో ఆ విలేపనాలతో వాటిలతో స్నానాలు చేశాను. అదే ఏదో డెటాల్‌తో స్నానం చేశాను అని కాదు. లోపల కూడా అంతఃశుద్ధి అనేది అవసరం అన్నమాట. ఆధ్యాత్మిక రంగంలో మనకి అంతఃశుద్ధి చాలా ముఖ్యం. మనం జలంతో అంటే నీటితో స్నానం చేస్తాం కదా! అప్పుడు దేహాన్ని మనం అలా శుద్ధి చేసుకుంటాం. అంతర్శుద్ధి కావాలంటే సత్యం ద్వారానే సాధ్యము. సత్యం ద్వారా సాధ్యమవుతుందది. రాగద్వేషాలు, కామక్రోధాలు విడిచిపెట్టి సాత్వికమైన దైవీ గుణాలను అలవరుచుకుంటే మనసు శుద్ధమవుతుంది. అంటే మన లోపల సాత్వికమైన దైవీ గుణాలు అలవర్చుకోవాలి. ప్రేమ, కరుణ, క్షమ, శాంతి, ఆనందం ఇవి ఎప్పుడు కూడా మనలో పెల్లుబుకుతూ ఉండాలనమాట. మనలోనే ఉన్నాయి అన్నీ. మన లోపలే ఉన్నాయి. కానీ మనం వాటిని మర్చిపోయాం. అవి ఎన్నో జన్మలుగా మనలోనే ఉండిపోయి అవి తాళాలు బిగుసుకుపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓపెన్ చేసుకోవడం కోసమే తాళం చెవి ఇచ్చారు పత్రి సార్ మనకి. అదే శ్వాస మీద ధ్యాస అనే తాళం చెవి. ఆ తాళం చెవితో ఒక్కొక్కటి మనము ఓపెన్ చేసుకుంటూ ఉండాలనమాట. సాత్వికమైనటువంటి దైవీ గుణాలను మనం అలవరుచుకున్నప్పుడే మన మనసు శుద్ధమవుతుంది. అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ విశుద్ధాభిరామ నిరవేమ అంటారు. చిత్తశుద్ధి ఉండాలి. మన లోపల శుద్ధి అనేది ఉండాలి. అందుకని చిత్తం శుద్ధంగా ఉంటేనే మనసు అనేది నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే అప్పుడే బుద్ధి సూక్ష్మమయమంలో జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. అంటే మన అన్నీ తెలుసుకోగలుగుతాం. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అన్నీ మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా ఎనిమిదవది స్థైర్యము. స్థైర్యం అంటే స్థిరత్వం, పట్టుదల, దీక్ష. చపలచిత్తుడు ఏ కార్యాన్ని సాధించలేడు. అంటే కొంతసేపు కొన్ని చేసేస్తాడు, వదిలేస్తూ ఉంటాడు కొంతమంది. కొంత పని మొదలు పెడతారు. నేను చేసేస్తా అని మొదలుపెడతారు. తర్వాత వదిలేస్తారు దాన్ని. అమ్మ నా వల్ల కాదంటారు. అది సరైంది కాదు. దేన్ని పూర్తి చేయలేరు అలాంటి వాళ్ళు. చివరికి అతడి ఫలితం శూన్యమైపోతుంది. అందుకని పట్టుదల, దీక్ష గలవాడు ఎన్ని ఆటంకాలు కలిగినా నిరాశ పడకుండా ముందుకు వెళ్తాడు. కార్యాన్ని సాధిస్తాడు. అందుకని స్థైర్యం అనేది అవసరం. మోక్ష ప్రాప్తి కలిగేంత వరకు సాధకుడు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. అదే స్థైర్యము. కార్యం వా సాధయామి, దేహం వా పాతయామి. విజయమో, వీరస్వర్గమో ఏదో ఒకటి తేలాలి. డూ ఆర్ డై. పత్రి సార్‌కి చెప్పారు కదా! వాళ్ళ గురువుగారు డూ ఆర్ డై సుభాష్ అని చెప్తారు. అంటే చేస్తే చెయ్యి లేకపోతే చచ్చిపో అని చెప్తారు. అంటే మన గురువుగారే ఆయనకలా చెప్పారంటే మనకింకెంత? మనము అంతే కదా! ఏదో చేస్తే చేయాలి. లేకపోతే చచ్చిపోవాలి. బతికుండకూడదు మనము. అంటే దృఢచిత్తుడే ఆత్మ ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. బతికున్నాము అంటే ఏదైనా చేయడానికి బతికుండాలి. అంతేగాని ఉత్తినే తినడం, పడుకోవడానికి కాదు. మనం ముక్తి నొందాలి అంటే మనం చేస్తూనే విశ్వానికి ఏదైతే అవసరమో, గురువులకి ఏదైతే ఇష్టమో అవన్నీ చేస్తూ ఉండాలి.
బుద్ధుడిలాగా, ఒక ధ్రువుడిలాగా ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా కార్యం నెగ్గే వరకు పట్టుదల విడవకూడదు. పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు. పట్టు పట్టెనేని బిగియ పట్టవలె. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా విశ్వదాభిరామ వినరువేమ అన్నారు వేమన గారు. అందుకని విజయం లభించేంత వరకు ఆయుధాన్ని విడిచిపెట్టకూడదు. మనుష్యుడు ప్రయత్నిస్తే స్వర్గాన్ని నరకాన్ని కూడా స్వర్గంగా మార్చేసుకోగలడు. తన ఇష్టం అది. తను చేయగలడు. అందుకే కదా ఈ భూమండలం అంతా ఇప్పుడు స్వర్గంగా మారుస్తున్నాం మనందరం కలిసి. అందుకని మనం అందరం కూడా ఆ స్థితిని మనం తెచ్చుకోవాలి. అలాగే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని పతంజలి మహర్షి చెప్తున్నారు. అంటే సాధన పట్టు వదలకుండా చేస్తేనే సిద్ధి జరుగుతుంది. సిద్ధిస్తుంది. పట్టు వదలకుండా సాధన చేసినప్పుడే సిద్ధిస్తుంది. కనుక ఆ మిన్ను విరిగి మీద పడుతున్నా కూడా, మేరు పర్వతం ఒరిగిపోతున్నా కూడా, దిక్కు లేకుండా పోయినా కూడా, మనం ఎలాంటి కష్టం, నష్టం వాటిల్లినా కూడా సాధనని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా. ఆ పట్టు పట్టుకునే ఉండాలి. ఈ చేత్తో మిగిలినవి చూసుకుంటూ కార్యక్రమాలు, ఈ చేత్తో ఆ పట్టు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆధ్యాత్మిక పట్టు. అది వదలరాదు. ఎవరు కూడా సాధనని వదలకూడదు. అందుకని ఆ సాధన ఆపిన వారికి జ్ఞాన ప్రాప్తి అనేది ఉండదు. మళ్ళీ కొంచెం వెనక్కెళ్ళడం జరుగుతుంది మనము. ఆ సాధన ఆపేసామనుకోండి, మన ముందు ఇంకో 100 మందొచ్చేస్తారు. అందుకని మనం ఆపకుండా ఇది పట్టుకునుండి మిగిలినవి చేయొచ్చు. ఇదొక్కటే చేయమని ఎవరు చెప్పట్లా. అన్నీ వదిలేయి అంటల్లేదు. ఉద్యోగాలు వదిలేయి, వ్యాపారాలు వదిలేయి, సన్యాసం తీసుకో ఎవరు చెప్పట్లేదు. ఇది పట్టుకునుండు, మిగిలినవి చేసుకుంటూ వెళ్ళు. ఎందుకు 2 ఎలా చేయగలుగుతాం? చేయగలం. ఎందుకు చేయలేం మనం? టీవీ చూస్తూ మనం ఏదో ఇంకో పని చేస్తూనే ఉంటాం గదా! వంట చేస్తూ టీవీ చూస్తూ ఉంటాం గదా! లేకపోతే టీవీ చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం కదా! లేతే ఏదో వంట చేసుకుంటూ పక్క వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాం కదా! ఇవన్నీ మనం 2 పనులు చేయగలిగినప్పుడు ఇదెందుకు చేయలేం? ఇది గట్టిగా పట్టుకుంటే మిగిలినవన్నీ చేయగలం మనము. ఇంకా అద్భుతంగా చేయగలము. అందుకని మనం ఆహ్, మనకి జ్ఞానం కావాలి అంటే ఏ సాధన కూడా మనం వదలకూడదు. మనం చేసే సాధనలేది కూడా వదలాల్సిన అవసరం లేదు. మోక్ష ప్రాప్తి కావాలన్నా, జ్ఞాన ప్రాప్తి కావాలన్నా పట్టుదల ఉండాలి మనలో. నిజంగా మీరంత పట్టుదల వారు కాకపోతే, ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి సంవత్సరాలుగా ప్రతిరోజు మరి జూముల్లో పాల్గొంటున్నారు కదా! జూముల్లో పాల్గొంటున్నారు. మరి సరితమ్మ చక్కగా క్లాసులు పెడుతోంది. మరి మనందరం ఇలాగ ఎందుకు చేస్తున్నాము? పత్రి సార్ లేరు. సార్ శరీరాన్ని వదిలిపెట్టారు. కానీ ఆయన చైతన్యం ఉంది అనే ఒక నమ్మకంతో మనందరం కూడా అదే స్థితిలో కొనసాగుతున్నాం కదా! మనందరిలో ఆ విత్తనాలు ఆయన అలా వేశారు కదా! ఆ నమ్మకం మనలో ఉంది అంటే మనం పట్టుదలగా, దీక్షగా ముందుకు సాగుతూనే ఉన్నాము అని అర్థం అన్నమాట. ఈ పట్టుదలకు సంబంధించి ఒక ఉదాహరణ ఆహ్, చెప్తున్నారు. గౌడపాదాచార్యులు గారు తన మాండుక్య కారికల్లో చెప్తున్నారు. ఏమనంటే, ఒక సముద్రం ఒడ్డున ఒక టిట్టిభ అనేటువంటి ఒక పక్షి గూడు కట్టుకొని గుడ్లు పెట్టిందిట. సముద్రం అలల తాకిడికి ఆ గూడు చెదిరిపోయి గుడ్లన్నీ కూడా సముద్రంలోకెళ్ళిపోయాయి. అప్పుడు ఒక్కసారి కాదు ఇలాగా ఎన్నో సార్లు జరిగాయి పాపం. అది గుడ్లు పెట్టడం, ఆ సముద్రంలోంచి అలలొచ్చి తీసుకెళ్ళిపోతూ ఉండడం ఆ గుడ్లని. దాంతో ఆ పక్షికి చాలా కోపం వచ్చింది సముద్రం మీద. వచ్చి ఆ సముద్రంలోంచి నీటి మొత్తాన్ని తోడేయాలనుకుంది. అనుకుని ఒక గడ్డిపోచని ముక్కుడు కరుచుకుని అది సముద్రంలో దాన్ని ముంచడం, ఒడ్డున విదిలించడం. మళ్ళీ సముద్రంలో ముంచడం, ఒడ్డున విదిలించడం. సముద్రంలో నీళ్లు తోడేస్తే గుడ్లు దొరుకుతాయని పాపం. అదనమాట దాని ఉద్దేశ్యం. ఇలా సముద్రంలో నీటిని ఖాళీ చేయాలని తన ఉద్దేశ్యం అన్నమాట. పోయం తను చేస్తున్న సాధనం ఏంటి? గడ్డి పరక. ఎంతొస్తుంది దాంతో నీరు? ఇలా రోజులు చేస్తూనే ఉంది పాపం అది. తిండి, నిద్ర అన్నీ మానేసి అలా చేస్తూనే ఉంది. చిక్కి శల్యం అయిపోయి నీరసం వచ్చేసింది. ఇదంతా చూసి దాని మిత్రులందరూ ఎగతాళి చేస్తారు. "ఏంటది నీకసలు చాదస్తం? సముద్రాన్ని నువ్వు తోడడం ఏంటి? నువ్వు చేయగలవా?" ఇలాంటి పనులని తిడుతూ, ఎక్కిరిస్తూ కొంతమంది అనునయ వాక్యాలు చెప్తూ, కొంతమంది ఊరడిస్తూ ఇలా ఉన్నారనమాట. "నీ పిచ్చి గాని గడ్డి పరకతో ఆ మహాసముద్రాన్ని ఖాళీ చేస్తావా?" అని కొందరు మిత్రులు నచ్చచెప్తూ ఉన్నారు. ఎవరిని చెప్పినా, ఎందరూ ఏం చేసినా, ఎగతాళి చేసినా పిట్టకు ఒకటే పట్టుదల. రాత్రింబవళ్ళు కార్యసాధనలో అలా నిమగ్నమై అలాగే తోడుతూనే ఉంది నీళ్ళని. పని సాధించాలి లేదా ప్రాణం పోగొట్టుకోవాలి. పోతే పోతాననుకుందంతే. మరో ఆలోచన లేకుండా అలా చేస్తూనే ఉందనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తూ పట్టు వదలకుండా ఉంటే భగవంతుడే మనకు సహాయం చేస్తాడు. కదా! అలా ఆ మార్గంలో ఒకరోజు ఏం జరిగిందంటే నారదుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు.
ఈ చిట్టిమ పక్షి పట్టుదలగా ఇలా నీటిని తోలడాన్ని చూసి నీళ్ళు ఇలా తీసి ఇలా పోయడం, ఇలాగా ఆ గడ్డి పరకతో ఇలా విదిలించడం చూసి ఆయన చాలా పట్టుదలకి సంతోషించి ఆయన ఈ విషయాన్ని గరుత్మంతుడికి తెలియచేస్తాడు. గరుత్మంతా, మీ జాతి పక్షి తిట్టిమ పక్షి, నువ్వు పక్షివే, అది పక్షే కదా! మరి మీ జాతి పక్షి ఒకటి ఎంతో పట్టుదలతో సముద్రం మీద కక్ష కట్టింది. దానికి సాయం చేస్తావను అంటే, అప్పుడు గరుడుడు వచ్చి సముద్రుడిని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యి, ఈ తిత్తిపి పక్షికి సంబంధించిన గుడ్లన్నీ ఇచ్చేస్తాడు. అంటే ఒక పట్టుదలనేది ఎలా ఉండాలో చూడండి. ఇంత పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించగలుగుతాము అనడానికి ఇక్కడ. ఇంకా తొమ్మిదోదేంటంటే ఆత్మ వినిగ్రహము. అంటే ఆత్మ వినిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం. ఇంద్రియాలను గుర్రాలతో పోల్చారిక్కడ. ఉపనిషత్తుల్లో గుర్రాలు స్వాధీనంలో ఉపనిషత్తుల్లో మనకి ఇంద్రియాలని గుర్రాలతో పోల్చారనమాట. గుర్రాలు గనక స్వాధీనంలో లేకపోతే సారథి రథానికి గమ్యస్థానానికి చేర్చలేడు. ఇంద్రియాలు స్వాధీనంలో గుర్రాలు స్వాధీనంలో ఉంటేనే సారథి రథాన్ని సరిగా గమ్యస్థానానికి చేర్చగలుగుతాడు. అదే మరి గుర్రాలు స్వాధీనంలో లేవనుకోండి, ఒకటి అటు, ఒకటి ఇటు వెళ్తుంటే వాడు చేయలేడు. ఆహ్, ఈ పైకెగిరేయడం, లేతే పక్కకెళ్ళిపోవడం ఇలా చేస్తే గమ్యస్థానానికి ఎలా వెళ్తాడు సారథి? ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు అప్పుడు ఎటు కావాలంటే అటు ఆ గుర్రం వెళ్ళాలి. వెళ్ళినప్పుడే జరుగుతూ ఉంటుందనమాట. అందుకని అలాగే మనం ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోకపోతే జీవుడు తన గమ్యస్థానమైనటువంటి బ్రహ్మ పదవిని పొందలేడు. మనం బ్రహ్మస్థితిని పొందాలి అంటే మన ఇంద్రియాలను మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. గుర్రాల్ని ఎలాగైతే రౌతు స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు గమ్యస్థానానికి చేర్చగలుగుతాడో, అలాగే మన ఇంద్రియాల్ని మనం స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు మనం సరియైన స్థితికి, ఆత్మస్థితికి చేరగలుగుతాము. ఆత్మోన్నత స్థితికి చేరగలుగుతాము. బ్రేకులు లేని బండి, కళ్ళాలకు లొంగని గుర్రము, బండి ఎలా అయితే ఆహ్, బండి కిందకి, కాడి కిందకి రానిటువంటి ఎద్దు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బండి? సరిగా వెళ్తుందా? కాడి కిందకి రాలేదు. అలాగే బ్రేకులు లేని బండుంది. అలాగే కళ్ళానికి లొంగని గుర్రం ఉంది. అప్పుడు సరిగా వెళ్తాయా అవి? అలాగే ఇంద్రియ నిగ్రహం లేని మనిషి ప్రమాదంలో పడిపోతాడు. ఇంద్రియాలకు ఇంద్రియాలు మనస్సు ఇంద్రియాలంటే మనస్సు, ఈ కన్ను, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ ఇంద్రియాలంటాము. అలాగే మరి మనసు కూడా ఇంద్రియంలోదే. ఆ మనసుని, ఇంద్రియాలని ఉపయోగించుకుంటకు ఉన్నాయే గాని వాటి కోసం నువ్వు లేవు. వాటిలో కేవలం అవసరార్థం. ఇప్పుడేదైనా ఆహారం తినాలంటే నాలుక కావాలి. రుచి చూడాలి, తినాలి. కళ్ళు కావాలంటే ఏదైనా చూడడానికి కావాలి. చెవులు ఏదైనా మంచి విషయాలు వినడానికి కావాలి. అంతేగాని అస్తమానం ఉన్నాయి కదా అని పదే పదే ఏది పడితే అది వినేయడం, ఏది పడితే అది వాసన చూసేయడం, ఏది పడితే అది కళ్ళతో చూసేయడం. ఇలా చేయడానికి కాదవి. వాటి కోసం మనం లేము. వాటిని ఉపయోగించుకోవాలి. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి వాటిని చేయాలి మనము. అవి నువ్వు చెప్పినట్లు చేయాలి గానీ, అవి చెప్పినట్లు నువ్వు చేయకూడదు. ఇంద్రియాలకు లొంగిన వాడి బతుకు ఎలా ఉంటుందంటే, 10 మందికి సేవ చేయాల్సిన వాడి బతుకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే 10 మంది యజమానులున్నారనుకోండి నాకు. అప్పుడు ఆ 10 మంది 10 రకాల పనులు చెప్తారు నాకు. ఇదిగో నువ్వు అక్కడికెళ్ళి ఆ పని చెయి. నువ్వు అక్కడికెళ్ళి ఈ పని చెయి. ఒకేసారి ఇన్ని పనులు నేనెలా చేయగలుగుతాను? అందుకని 10 మంది యజమానులున్నప్పుడు మనం నౌకరీ చేస్తే ఎలా ఉంటుందో, ఇంద్రియాలు చెప్పినట్లు మనం చేస్తే అలా ఉంటుంది. అదే మనమే గనక ఆ ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుంటే, మనకి 10 మంది సేవకులున్నట్టనమాట. అలా ఉండు, ఇలా కూర్చో. నువ్విప్పుడు అదేం చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని కూర్చో, కాసేపు ధ్యానం చెయి. ఇగో నువ్వు శ్వాస జాగ్రత్తగా లోపలికంటా వెళ్ళేలా చూసుకో. ఓ మనసా నువ్వు దాన్ని గమనించుకో. చెవులు నువ్వేమి వినకు. హాయిగా కళ్ళు మూసుకున్నాం కదా! హాయిగా ప్రశాంతంగా కూర్చో. అలాగ మనం చెప్పాలి వాటిలికి. అంతేగాని అవి చెప్పినట్లు వినడం కాదు. మన మాట వినాలనమాట. అలా మనం తయారవ్వాలి. అప్పుడు మనకి ఆ 10 మంది దాసులున్నట్టే. ఆ ఇంద్రియాలు మనకి దాసులైపోతాయన్నమాట. అలా అదుపు ఆజ్ఞల్లో మనం పెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అంటే మనం పస్తులుండి దేహానికి తిండి, నీళ్లు ఇవ్వకుండా కృశింప చేయడం కాదు. ఇంద్రియ నిగ్రహం అంటే ఈ తిండి పెట్టకూడదు, నిద్రపోకూడదు, నీళ్లు తాగనివ్వకూడదు అని కృశింప చేయడం కాదు. శరీరంపై వాతలు పెట్టుకొని బాధింపచేసేటువంటి సాధించేది కూడా కాదిది. అవన్నీ కూడా తామసిక లక్షణాలు. అంటే అవన్నీ కూడా తమోగుణ లక్షణాలనమాట. మనసుతో ఇంద్రియాల మీద విజయం సాధించాలి మనం. మన మనసుతో సాధించాలి ఇంద్రియాల మీద.
నిరంతరం మీలో ఉన్న భగవంతుడితోనూ, మీరే ఆ భగవంతుడు అనేటువంటి విచారణతోనూ మీరు నాలోనే భగవంతుడున్నాడు, నేనే ఆ భగవంతుడిని అనే భావంతో ఉంటూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ప్రతి విషయాల పట్ల తామరాకు మీద నీటి బొట్టులా ఉంటే, మన ఇంద్రియాలను మనం కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతాము. అప్పుడే మనం జ్ఞానార్జన చేయగలుగుతాము. మరి ఇవన్నీ కూడా ఈ 9 లక్షణాలు ఇవాళ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మిగిలిన లక్షణాలు రేపు తెలుసుకుందాం. ఇంకా 12 11 ఎన్నో ఉన్నాయి. హ్మ్. 12తో 11 ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందాం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.